ఓం శ్రీ సాయిరామ్. ఈనాడు మనమందరం మరొక్కసారి 67వ సమర్పణ కార్యక్రమానికి కలుసుకున్నాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కొనసాగించుకుందాం. జ్యోతి ప్రజ్వలన కోసం రామ్మోహన్ సార్, పివి రమణ గారు, శ్రీనివాస్ గారు, నాగేంద్ర కుమార్ గారు, కామేశ్వరరావు గారు. అసతో మా సగమయ తమసో మా స్వామి, మీ కరుణా కటాక్షముతో మీ ప్రేమామృతాన్ని మాపై కురిపించు. మీ దయతో మమ్ము అనుగ్రహించు. మీ దయలేని మా జీవితం వ్యర్థమవును. దయామయ, మాపై ఎప్పుడూ మీ కరుణ చూపు. మా అంతరంగంలో నీవే జీవసాక్షి. సదా మమ్ము మీ పాదసేవలో నిలిపించు. జనన మరణ రహిత మోక్షం ప్రసాదించు స్వామి. స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో మనమందరం మరొక్కసారి 67వ సమర్పణ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్ వనస్థలిపురం సమితి రంగారెడ్డి జిల్లా వద్ద కలుసుకున్నాం. ఈరోజు సమర్పణ కార్యక్రమానికి గౌరవనీయులు గురువర్యులు ప్రశాంతి నిలయం పుట్టపర్తి నుండి శ్రీ రామ్మోహన్ రావు సార్ ప్రధాన వక్తగా పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందంగా ఉంది. శ్రీ రామ్మోహన్ రావు గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వమరవెల్లి అనే ప్రశాంతమైన గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో పూర్తి చేసిన అనంతరం విశాఖపట్నంలోని ప్రముఖ ఏవిఎన్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. స్వామి సార్పై తన ఆశీస్సులు అనేక సందర్భాలలో ఎలా ప్రసాదించారు అనేది నేను మీతో కొన్ని పంచుకుంటాను. ఆయనను తన జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా నియమించినప్పుడు స్వామి ఆయనకు విద్యార్థులను కాలేజీ మరియు హాస్టల్లో పెంచి మార్గనిర్దేశం చేసి పవిత్రమైన బాధ్యతను అప్పగించారు. భగవాన్ యొక్క దివ్య ఆజ్ఞ కింద ఆయన విద్యార్థులను మాటల ద్వారా ప్రసంగించే విధంగా మరియు రచనలు చేయడంలో నైపుణ్యం సంపాదించడానికి శిక్షణ ఇచ్చేవారు. హృదయాన్ని ఆనందపరుస్తున్న విషయం ఏమిటంటే ఆయన శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు కుల్వంత్ హాల్ మందిరంలో, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మరియు కాన్వకేషన్ కార్యక్రమాల్లో ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ఇతరగా రామ్మోహన్ రావు సార్కు భగవాన్ యొక్క దివ్య సన్నిధిలో తన విద్యార్థులతో అనేక నాటకాలను రాయడానికి మరియు ప్రదర్శించడానికి అపారమైన అదృష్టం లభించింది. వీటిలో భక్త చైతన్య, దైవం మనుష్య రూపేణ మరియు మీరాబాయి ఉన్నాయి. స్వామి యొక్క ఆశీర్వాదంతో సార్ 1977, 78 మరియు 79 సంవత్సరాలలో 3 సార్లు స్వామితో కొడైకెనాల్కు స్వామి అనువాదకుడిగా వెళ్ళి దివ్యమైన అవకాశం పొందారు. స్వామితో యాత్ర చేసిన వందల మందిలో రామ్మోహన్ రావు సార్ ఈ పవిత్ర యాత్రలను వివరించే 2 పుస్తకాలను రచించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. భగవాన్ యొక్క శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో సుమారు 40 సంవత్సరాల పాటు నిరంతర సేవలు అర్పించిన తర్వాత యువ మేధస్సులను తీర్చిదిద్దడంలో తన హృదయాన్ని, ఆత్మను అంకితమిచ్చిన రామ్మోహన్ రావు సార్ ఇప్పుడు పుస్తక సమీక్షకుడిగా ప్రశాంతి నిలయం బుక్స్ అండ్ పబ్లికేషన్స్ విభాగంలో తన విలువైన సేవలను కొనసాగిస్తున్నారు. ఇది మన స్వామి స్వయంగా ఆయనకు అందించిన గౌరవం. సార్కి అందిన దైవిక ఆశీర్వాదాల పరిమాణాన్ని కేవలం 1 అంగుళం మాత్రమే నేను మీతో పంచుకున్నాను. రామ్మోహన్ రావు సార్ని స్వామి వద్ద నుండి తను నేర్చుకున్న అమూల్యమైన పాఠాలు, స్వామి సేవ ఎలా చేయాలి, స్వామికి నచ్చే విధంగా ఎలా ఉండాలి, స్వామి ప్రేమను ఎలా పొందాలి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్. భగవంతుడాయంచు
చెవులకింపుగ స్మరణ చేయుదినము బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి దృష్టాన్నంబు పెట్టు దినము మహనీయులెవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తత్తినములు ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. స్వామి తన మధుర మంజుల గలంతో ఏ దినం పవిత్రమైన దినము, ఏ దినం సుదినము చక్కగా అద్భుతంగా శ్రావ్యంగా వివరించారు. ఆదివారం అంటే చాలామందికి సెలవు దినం, కొంతమందికి తాగి తందనాలాడే దినం, మరి కొంతమందికి అటు ఇటు తిరుగుతూ తోకలు ఆడించుతూ తైతక్కలు చూస్తూ గడిపే దినం. మరికొందరికో మీలాంటి భక్తవరణ్యులకు సుదినం. స్వామి చెప్పినట్లుగా ఈ దినాన్న, ఈ సుదినాన్న, ఈ పవిత్ర దినాన్న మీరందరూ ఇక్కడ ఏతించి సద్భక్తులందరూ స్మరణ చేయు వేళ బీద సాధలకు ముష్టాన్నము పుట్టు వేళ మహనీయులు ఎవరైనా వచ్చి స్వామి మహిమలకు వివరించు వేళ అదే నిజమైన వేళ, అదే నిజమైన సుదనం. ఈ విధంగా భక్తులారా, అమ్మలారా, అక్కలారా, పెద్దలారా అందరూని, చిన్న పెద్దలు అందరూని తాగి తందాలు ఆడకుండా, తోకాడించుకుని తిరగకుండా, తైతక్కలు ఆడకుండా ఈ సత్సంగానికి మీరు ఏతించిన మహానుభావులనే చెప్పుకోవాలి. మీ అందరికీ నా అభినందనాలు. చిరంజీవి రాగా ఆదిత్య చెప్పాడు, సార్కి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాల్ని మీ అందరితో పంచుకుంటారని చెప్పేసి. అది స్వామి అనుగ్రహం. స్వామి చెప్పినట్లుగా ఏ దినమైతే మనం దైవ చింతన చేస్తామో అదే నిజమైన దినం. హమ్ సబ్ మిల్కర్ మంగళ గావే, हम सब मिलकर मंगल गाए, हम सब मिलकर मंगल गाए, हम सब मिलकर मंगल गाए, हम सब मिलकर मंगल गाए। साईं भगवान सत्य, साईं भगवान, हम सब मिलकर సాయి భగవానుని చింతనం చేద్దాం, శ్రవణం చేద్దాం. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం మొదటి సోపానం. ఆ శ్రవణానందమైన భగవాన్ నామాన్ని మనం స్మరిస్తూ ఆ భగవంతుని దివ్య లీలలు
వింటూ ఈ దినం గడుపుదాం, ఈ సాయంత్రం, ఈ శుభ సాయంకాలం గడుపుతాం. నా జీవితంలో స్వామి ప్రవేశం అనే డ్రామాలో 5 సీన్స్ ఉన్నాయి. మొట్టమొదటి సీను విశాఖపట్నంలో నేను ఏవిఎన్ కాలేజీలో చదువుతున్న దినంలో జరిగే విషయం. కొంతమంది రౌడీ కాలేజ్ అంటారు, నేను మాత్రం రౌడీ కానండి, పేరు మాత్రం అలాగ ఉండేది. ఎందరో మహానుభావులు అక్కడ చదువుకున్నారు. దివాకర్ రామూర్తి గారు ప్రిన్సిపల్గా, దివాల వెంకటావధాని మన తాలూకా హైదరాబాద్ వాస్తవ్యులే, వాళ్ళ తమ్ముడు గారు ప్రిన్సిపల్గా ఉండే దినాలు. అప్పుడు ఒకరోజు సాయంకాలం నేను ఫోటోషాప్కి వెళ్ళాను. ఫోటోలు చూస్తున్నాను. అనేక ఫోటోలు ఉన్నాయి, రాముడు, లక్ష్మణుడు, బుద్ధుడు, అందరినీ. ఒక చిత్రం మాత్రం చిత్రాతి చిత్రంగా నాకు అనిపించింది. కాషాయి గౌను, ఉంగరాల జుట్టు, ఏదో దివ్యానుభూతితో చేతులు ఎత్తి అటో ఇటో చూస్తున్నా ఆశ్చర్యం వేసింది. అదే మొదటిసారిగా ఆ యొక్క చిత్రాతమైన చిత్రాన్ని చూసేద్దాను. నేను అడిగాను ఆ యజమానితో, ఏమండి ఇతను ఎవరండి, చాలా చిత్రంగా ఉంది. అదేనండి, అతను భగవంతుడు. భగవంతుడు అంటే ఎలాగుంటాడేంటి, రాముడిగా కృష్ణుడిగా ఉండాలి, కానీ ఇదేమిటి సార్ ఎలాగున్నాడు? ఇది కలియుగం సార్, అన్నీ చిత్రంగానే ఉంటాయి, దేవుళ్ళు కూడా చిత్రంగానే ఉంటారని చెప్పినాడు. వాళ్ళ లీలు కూడా చిత్రంగా ఉంటాయి. అరేని ఎంత మాట అన్నావు నువ్వు? ఈ కలియుగంలో దేవుళ్ళు చిత్రంగా ఉంటారా? అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు రండి సార్, రండి ఇంక చెప్తాను మీకు, వద్దు బాబు చాలు. ఆ విధంగా నా జీవితంలో సత్యసాయి బాబా ప్రవేశించారు. నేను సీరియస్గా తీసుకోలేదు. నేను గ్రాడ్యుయేషన్ ఏవిఎన్ కాలేజీలో చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. జూలై మాసంలో మా రిజల్ట్స్ వచ్చాయి. నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. పోనీ ఏదో వచ్చిందిలే, గుడిలో మెల్లనయం అని అనుకున్నాను. నేను ఏదో వచ్చింది. అప్పుడు ఉద్యోగ అన్వేషణకై ప్రయత్నాలు చేశాను. ఒడిశాలో ఉండే నా స్నేహితుడు ఒకడు ఉత్తరం రాసి చెప్పాడు, రామ్మోహన్, ఇక్కడ దీనకృష్ణ కాలేజ్ ఒకటి ఉంది, దాంట్లో ఒక లెక్చరర్ పోస్ట్ ఇంగ్లీష్లో వేకెన్సీ ఉంది, నువ్వు వస్తే మంచిది అన్నాడు. ప్రయాణం చేశాను. ఆ ప్రిన్సిపల్ గారు నాకు ఇంకా జ్ఞాపకమే, ఒక విధంగా మహానుభావుడే. అతను అన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అన్నాడు. ఎందుకు వచ్చారండి అని అన్నాడు. నా పేరు రామ్మోహన్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను, నాకు ఉద్యోగం కావాలి, మీది వేకెన్సీ ఉందంట. ఉంది కదా అన్నాను. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? సత్యసాయి బాబా గురించి ఎప్పుడైనా విన్నారా? అంత భాగ్యం నాకు ఏమీ లేదండి, అందులో మాట్లాడలేదు, పుట్టుపత్తి ఏంటో నాకు తెలియదు అసలు, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళిన పాపాన్ని పోలేదు నేను. మీకు తెలియదా? ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు, ఆంధ్రులు మనం చెప్పుకుంటున్నారు, సత్యసాయి బాబా నడయాడే దైవం అని మీకు తెలియదు? అంత తెలుసు సార్ నాకు. ఐఎమ్ సారీ సార్ అన్నాను నేను. అప్పుడు అతను అన్నాడు, ఈ దినం 23 నవంబర్ 1979. దీని విలువ మీకు తెలుసు అన్నాడు. నాకు తెలియదు సార్, స్వామి జన్మదినమే రోజు, కోట్లాది భక్తులు భగవంతుడో అంచు నామ సంకీర్తన చేయదినం, కోట్లాది భక్తులు జన్మదిన వేడుకల్లో పాల్గొనే దినం, కోట్లాది భక్తులు, లక్షలాది భక్తులు స్వామికి తమ మనస్సును అర్పించుకునే దినం, దైవదినం, సుదినం, పవిత్రమైన దినం. ఆనాడు మీరు వచ్చారు. రామ్మోహన్, నాకు అనిపిస్తుంది సాయిబాబా గారే ఈ దినాన్న మీ తాలూకా కెరియర్, అకాడమిక్ కెరియర్ ఆరంభించమని చెప్పేసి ఏదో ఒక అదృశ్య హస్తం, ఏదో ఒక మహనీయమైన హస్తం, ఏదో చిత్రాతి చిత్రమైన విచిత్రమైన హస్తం మిమ్మల్ని ఇక్కడ ఈడ్చుకొచ్చింది. యు ఆర్ అపాయింటెడ్ అన్నాడు. ఆ విధంగా నా జీవితం 23 నవంబర్ 1979లో, అప్పుడు నాకు విలువ తెలియదు, స్వామి భక్తుడిని కాదు, ఏదో ఒక విచిత్రమైన వ్యక్తిని చూశాను అనుకున్నాను. ఫోటో చూసి విచిత్రంగా ఉంది సత్యసాయి బాబా అనుకున్నాను నేను.
ఇంకా సీరియస్గా తీసేయలేదు. అది నా సెకండ్ సీన్. థర్డ్ సీన్ ఏంటంటే, నేను ఒక సంవత్సరం, అది మంచి కాలేజే, అక్కడ పనిచేశాను. నాకు కొత్త ప్రదేశాలు అంటే వెళ్ళడం, కొత్త ప్రదేశాలను చూడడం నాకు ఇంట్రెస్ట్. అప్పుడు నేను ఏం చేశానంటే, అక్కడ సైన్స్ కాలేజీలో ఛత్రపూర్ అనే పట్టణంలో ఉద్యోగం ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను సెలెక్ట్ అయ్యాను. అక్కడ నాకు అపాయింట్మెంట్ చిక్కింది, సెకండ్ అపాయింట్మెంట్. అక్కడే భగవంతుని తాలూకా మహనీయమైన మహత్తరమైన లీలలను చూశాను, అనుభవించాను. అది ఎలాగ జరిగిందో ఈ సెకండ్ సీన్లో చెప్తాను. ఆ రోజుల్లో ఆ సైన్స్ కాలేజీలో ఒక సహ అధ్యాపకుడు ఉండేవాడు. అతని పేరు ప్రసన్న మిశ్రా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్. మంచివాడే, కానీ అతనికి ఒక దురభ్యాసం ఉంది. ఎప్పుడు ఒక తాగుతూనే ఉంటుంటాడు. చైన్ స్మోకర్. ఒక క్లాస్ రూమ్లో తప్పించి అతని దర్శనానికి ఇప్పుడు వెళ్ళినా సరే సిగరెట్టు, పొగ ఇతని దర్శనం. అతను సైకిల్ మీద రోడ్డు వెళ్తున్నప్పుడు, గూడ్స్ ఇంజన్ వస్తుందిరా, గూడ్స్ ఇంజను పొగ చిమ్ముకుంటూ వస్తుంది అని పిల్లలు వాళ్ళు నమ్ముకునేవారు. మా పిల్లలు క్రిస్మస్ సెలవులు వచ్చాయి. సెలవు తర్వాత కాలేజీ తెరిచారు. ఆ తెరిచిన తర్వాత నేను కాలేజీ స్టాఫ్ రూమ్కి 8 o'clock వెళ్ళాను. అది మార్నింగ్ కాలేజ్. అక్కడ నా స్నేహితుడైనటువంటి ఈ ప్రసన్న మిశ్రాన్ని చూశాను. మైనస్ సిగరెట్, వితౌట్ సిగరెట్. ఆశ్చర్యంగా ఉంది. వీడికంటే అయిపోయింది ఈరోజు, వీడికి సిగరెట్ లేదు, చాలా ప్రసన్నంగా ఉన్నాడే, వీడి పేరు తగినట్టుగా. ప్రసన్న, ఏంటి అయిందా నీకు అడిగాను నేను. నా వైపు నవ్వి చూసి, రామ్మోహన్, వెనుకటి ప్రసన్న మిశ్రా పొట్టుపరుచులో చచ్చిపోయాడు. అయిపోయింది అతనే కదా. నేను 2వ అధ్యాయం జరుగుతుంది నా జీవిత చరిత్రలో. సత్యసాయి నడయాడే భగవంతుడు. ఆ భగవంతుడు చూసిన తర్వాత, ఈ 2 కనులతో చూసిన తర్వాత, చీచి ఈ ధూమపానం చేయను అనుకున్నాను, నేను చేయడం లేదు. రామ్మోహన్ అతను మహిమానుతుడు, అద్భుతమూర్తి, కలియుగ దైవం. నీకు కొంచెం విభూతిస్తాను చెప్పారు. ఆ జన్మదిన స్వామి 2 ప్యాకెట్లు ఇచ్చారు. ఆ ప్యాకెట్ చూపించాడు. ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాడు. ఎంత రవ్వ విభూతి ఇచ్చాడు, ఇంత రవ్వ విభూతి ఇచ్చాడు. నాకు ప్యాకెట్ ఇవ్వలేదు. అప్పుడు రామ్మోహన్, ఈ విభూతి ఇంత రవ్వైనా చాలా గొప్పది సుమా, ఇదంతా విలువ అమూల్యం. నీవు ఈ విభూతిని సేవించు, ఏం తగ్గుతుందో చూడు అన్నారు అన్నమాట. ఆ విధంగా ఆ రోజు రాత్రి నేను నిద్రపోయే ముందు విభూతి తీసుకున్నాను. తెల్లవారి 5 గంటలకు ఆ యొక్క మా వెనుక బావి ఉండేది, నీళ్ళు తోడడానికి కోసం వెళ్ళానమాట. అక్కడి దగ్గరలో తలుక్కుమంటూ ఒక భజన తాళాలు కనబడ్డాయి. ఇదేంటి చెప్పమా, ఇక్కడికి ఎలా వచ్చాయి? ఈ చుట్టుపక్కల ఎవరైనా భజించేసాను, పాపాన్ని పోలేదు, ఇది ఎలా వచ్చాయనుకున్నాను నేను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాను, రామ్మోహన్, సత్సాయి బాబా నీకు విజిటింగ్ కార్డు పంపించాడయ్యా, నువ్వు భక్తుడు అవుతావు. నువ్వు ఏమి, నేను భక్తుడు అవుతానా? నేనా అన్నాను. నువ్వే అన్నారు. చెప్తున్నాను అనుకున్నాను నేను. అప్పుడు హైదరాబాద్లో, ఇక్కడ జరిగిన సంఘటన, హైదరాబాద్లో ఒక కాలేజీ ఉంది, అక్కడ వేకెన్సీ ఉంది. నేను అప్లై చేశాను. నాకు ఇంకా జ్ఞాపకం, 1976 10th July అక్కడ ఛత్రపురం నుండి ఏ కళాశాలలో నేను ఉద్యోగం చేస్తున్నానో, ఏ పట్టణంలో అయితే ఆ కళాశాల ఉందో, నేను ఇంటర్వ్యూ కోసమని
హైదరాబాద్కు వచ్చాను. అక్కడ స్టేషన్లో దిగే ముందు నేను అనుకున్నాను, ఓ సాయిబాబా, నువ్వు చాలా అద్భుతమూర్తి అంటారు, నువ్వు మహిమానుతుడు అంటారు. ఇదిగో నా సవాల్, ఛాలెంజ్ టు యు సాయిబాబా. ఈ పట్టణంలో నా చిన్ననాటి మిత్రుడు ఇక్కడ పనిచేస్తున్నానని విన్నాను నేను. అతని 10 సంవత్సరాల క్రితం చూశాను. అదే వ్యక్తి నాకు ఈ హైదరాబాద్ నగరంలో కనిపిస్తే, నన్ను గుర్తిస్తే, నువ్వు నిజంగా దేవుడివే, అదర్వైజ్ యువర్ ఎ ఫ్రాడ్ అని తెలియక ఒక ఛాలెంజ్ విసేశాను నేను. సాయిబాబా చాలా గడుకుడండి. అప్పుడు ఏంటంటే స్టేషన్ దిగాను. ఒక జట్కా ఎక్కి, ఆ రోజు జట్కాలు ఉండేవి హైదరాబాద్లో. ఆ హోటల్కి తీసుకువెళ్ళమన్నాను. వాడు వెళ్తున్నాడు. ఎదురుగా ఆశ్చర్యం, అద్భుతం, నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, 10 సంవత్సరాలు చూడలేదు. అదే రామ్మోహన్ అన్నాడు. అరే ప్రభు నువ్వా అన్నాను. దిగు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటర్వ్యూ ఉంది నాకు రేపు, ఇప్పుడు నేను హోటల్కి వెళ్తున్నాను. అదేం కర్మయ్యా నీకు, నాకు పెద్ద నివాసం ఉంది, నాతో రా. ఈ విధంగా ఒక చిన్న భావనను సత్సాయిబాబా విని సమాధానం వెంటనే ఇచ్చారనమాట. నేను ఆశ్చర్యపోయాను. ఓయ్ బాబోయ్, ఈ సాయిబాబా సామాన్యుడు కాదు. ప్రతి కదలిక చూస్తున్నాడు, ప్రతి భావన వింటున్నాడు, మనసులోని ప్రతి మాట వింటున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతనితో అగ్గితో చెలగాటం సుమా అని అనుకున్నాను నేను. ఆ విధంగా అగ్గితో చెలగాటం అనుకున్నాను. ఆ మన్నాడు నా స్నేహితుడి ఇంట్లో ఉండి ఇంటర్వ్యూకి వచ్చాను. ఫస్ట్ క్యాండిడేట్ నేను రావడం, తర్వాత క్యాండిడేట్స్ వస్తారు. నేను మొట్టమొదటి క్యాండిడేట్ ఆఫీస్ బయట కూర్చున్నాను. ఆ ఆఫీసులో ఒక సంభాషణ విన్నాను. ఒక టెలిఫోన్ కాల్ వచ్చిందండి. నేనండి అన్నాడు, ఏదో పేరు శాంతారామ ఏంటో. నేను చీఫ్ సెక్రటరీ తాలూకా పర్సనల్ సెక్రటరీనండి. అతని క్యాండిడేట్ వస్తున్నాడు, చూసుకోండి మీరు. అప్పుడు విన్నాను, ఉద్యోగం అతనికి చెప్తుంది, నాకు రాదని చెప్పాను. అదే ఎందుకు వచ్చాను ఇక్కడ, నేను ఇంత దూరం వచ్చాను. సాయిబాబా నా సవాలు అంగీకరించారు. నా మాట నిలబెట్టుకోకపోతే, నేను అతని దర్శనానికి వెళ్ళకపోతే, అతను దైవాన్ని నమ్మకపోతే ఏదైనా చేయగలడు. జాగ్రత్తగా ఉండు రామ్మోహన్ అని అంతర్మాన్ని చెప్పింది. నేను పుట్టపర్తికి ఆ రోజు 11th జూలై అనంతపురం చేరుకున్నాను. హైదరాబాద్ నుండి, ఈ పట్టణం నుండే చేరుకొని అప్పుడు పుట్టపర్తికి వెళ్ళాను. ఈ విధంగా నా జీవితంలో మహత్తరమైన సంఘటన ఈ హైదరాబాద్లో జరిగింది. ఇది హైదరాబాద్ కాదండి, సాయిదాబాద్, భాగ్యనగరం. నిన్నే భాగ్యనగరం అంటారు. నిజంగా భక్తుల పాలిట ఇది భాగ్యనగరమే. ఎంతోమంది భక్తుల జీవితాన్ని ఈ హైదరాబాద్లోనే స్వామి మార్చివేశారు. ఎందరో జీవితంలో ప్రవేశించి వారి జీవితాలనే మార్చివేశారు. ఎందరెందరినో వాళ్ళ పరివర్తన కలిగించి వారిని భక్తులుగా తీర్చిదిద్దారు. అటువంటి పుణ్య ప్రదేశం సాయిదాబాద్, హైదరాబాద్, భాగ్యనగరం. ఇది నా అసోసియేషన్ విత్ స్వామి. అది థర్డ్ సీన్. అప్పుడు ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. నా జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంఘటన మీకు చెప్పాను. ఎంతమంది జీవితాల్లో స్వామి ఈ హైదరాబాద్లో ప్రవేశించారో అసంఖ్యాకం. కానీ ఒక 2 అనుభవాలు నేను చెప్తాను. ఎందుకంటే భగవంతుని తాలూకా భాగ్యనగరం ఇది. సీతా మహాలక్ష్మి అనే ఒక అడ్వకేట్ ఉండేది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉండేవాడు. ఆమె భర్త హైకోర్టులో ఉన్నారు. ఆ అబ్బాయి చాలా డిసిప్లిన్డ్ బాయ్, చాలా యాక్టివ్ బాయ్, ఫుట్బాల్ బెస్ట్ ప్లేయర్ స్కూల్లో. 12th ఇయర్ వచ్చింది, కాళ్ళు చచ్చిపడిపోయాయి, పెరాలసిస్ వచ్చింది. ఎంతోమంది డాక్టర్ని కన్సల్ట్ చేశారు, లాభం లేకపోయింది. వాడు ఆ బెడ్ మీద అలా కూర్చునేవాడు, విచారంగా
ఏ కాళ్ళతో అయితే కిక్ ఆఫ్టర్ కుట్టేవాడో దాన్ని అలా చూసుకుంటూ దుఃఖించేవాడు అన్నమాట. వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడేది. నా కొడుకు ఏంటైపోయింది, నా ముద్దుల కొడుకు, నా బంగారం కొడుకు, కాకి పిల్ల కాకే ముద్దు, కాకి పిల్ల ముద్దు. ఆ విధంగా ఆమె బాధపడేది. ఒకరోజు వినండి, విచిత్రం జరిగింది. ఒకరోజు రాత్రి 8 గంటల సమయంలో సోఫా మీద కూర్చుంటూ ఆమె ఈ విధంగా తనలో నన్ను చెప్పుకుంది, ఓ భగవంతుడా, నేను ఏం పాపం చేశానయ్యా, నా కుమారుడికి శిక్ష విధించావు నువ్వు, నీది పాషాణ హృదయం కాదా, నేను ఎన్నో సేవలు చేశాను, ఇదేనా నువ్వు ఇచ్చిన ఫలం అని అనుకున్నాను. అద్భుతం, ఆశ్చర్యం. పక్కనే ఒక సుందరమైన స్త్రీ, అతిలోక సుందరి, మన సినీ యాక్టర్ కాదండి, ఆమె పేరు శ్రీదేవి. ఆమె కాదు, మన స్వామి మోరీ రూపంలో ప్రత్యక్షమయ్య పక్కన కూర్చున్నారు. సీతామహాలక్ష్మి, నువ్వు అందరూ నేను యాక్టివ్ సేవ వర్క్ అని అనుకుంటారు, నేను ఎంతగానో మెచ్చుకుంటారు. నీకు నిన్ను ట్రబుల్ చేసే ఒక బాధ ఉంది. నీ కుమారుడు పక్షవాతంతో పడిపోయాడు, చెప్తున్నాను విను. అక్కడ ఆ మూల విభూతి ప్యాకెట్ ఉంది, అది తీసుకొని నీ కుమారుని అవయాలపై కాళ్ళపై రాయు, ఏమవుతుందో చూడు అని ఆమె ఆశ్చర్యపోయింది. ఈ సుందరాతి సుందరమైన స్త్రీ ఎలాగొచ్చింది, ఈ అతిలోకసారిని ఎవరు పంపించారు, అంత విచిత్రంగా ఉందే. ఆ వచ్చింది అలాగా వెళ్ళిపోయింది, మాయమైపోయింది. ఇదేమిటి, ఎంత విచిత్రం. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఆ ఫోటోగ్రాఫర్ కలిగా అవతరలుగా ఉంటారండి అని చెప్పేసి. అప్పుడు ఆ అబ్బాయి అంతా వింటున్నాడు. అమ్మ ఆమె దేవతగా ఉందమ్మా, ఆ విభూతి నాకు పెట్టమ్మా, నా కాళ్ళకి రాయమ్మా, చూద్దాం ఏమవుతుందో. అరే సాయిబాబాని బాబాని పంగ బాబాని పంగనామాల బాబాని అందరూ చూశాను రా. అమ్మ మాట వినవే, అక్కడ విభూతి ఉందట చూడవే అన్నాడు. ఆమె వెళ్ళి విభూతి ఉందన్నమాట. అది మన నిద్రపోయే ముందు కాళ్ళపై రాసింది, సాయిబాబా నీవు భగవంతుడివా, ఈమె ఈ రూపంలో వచ్చావా, నీవు అతిలోక సుందర స్త్రీగా వచ్చావా, నువ్వు నిజమైన భగవంతుడివేనా అని చెప్పుకుంటూ నిద్రపోయింది. విచిత్రం. తెల్లవారి 3:30 గంటలకి ఆ అబ్బాయి పడుకున్న బెడ్ మీద దుప్ 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 శబ్దం వినపడుతుంది. ఏంటి ఏదో కోతులు చేయమనుకుంది. వెళ్ళేసరికి తన కొడుకే అది గెంతున్నాడు, అది ఆ యొక్క బెడ్ మీద గెంతున్నాడు అనమాట. అమ్మ సాయిబాబా నన్ను క్యూర్ చేశారే, నా కాళ్ళు వచ్చాయి, అక్కడ దుబ్బుకొని గెంతాడు. ఆ గెంత ఫ్లోర్ కింద అనమాట. అప్పుడు అనుకుంది, నాయనోయ్ ఈ సాయిబాబా నిజంగా భగవంతుడే నాయన, ఈనాటి నుండి ఆ దివ్య స్వరూపాన్ని ఆరాధిస్తామని చెప్పేదన్నమాట. దయకు ప్రేమ. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దిక్కులేని దీన
దాల్చిన దైవమా మా దైవమా సాయి దైవమా మా దైవమా సాయి దైవమా దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా దయకు ప్రేమకు ప్రతిరూపమై నిలిచిన దైవమా సాయి దైవమా మా పాలిట భాగ్య దైవమా కరుణామయ దైవమా. ఆ విధంగా ఆ భావన ఆమె అనుభవించింది. దీని తర్వాత హైదరాబాదు వాసులే వాళ్ళందరూని కృష్ణ అనే వ్యక్తికి ఒక అపురూపమైనటువంటి చెబితే నమ్మలేనటువంటి అనుభవం కలిగింది. ఆ రోజుల్లో స్వామి సర్వధన స్తూపాన్ని నిర్మించే సమయం. వందలాది భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని తమ జీవితాన్ని సార్థకం చేసుకునే దినం. కొంతమంది ఇటుకలు మోస్తున్నారు, కొంతమంది సిమెంటు ఇటుకలు మోస్తున్నారు, కొంతమంది రాళ్ళు మోస్తున్నారు, కొంతమంది ఇసుక మోస్తున్నారు, కొంతమంది ఊడుస్తున్నారు, కొంతమంది అటు ఇటు పనులు చేస్తున్నారు. స్వామి అక్కడ వచ్చి పర్యవేక్షించేవారు. అప్పుడు అది చూసి స్వామి అన్నారు, పాపం ఇంత పెద్ద ఇటుకలు, ఇంత భారం మీరు మోయలేకపోతున్నారు కాదు, ఉండండి. ఒక దృఢకాయుడు హైదరాబాద్ నుండి వస్తాడు, మహాబలుడు బాహుబలి ఇక్కడి నుంచి వస్తాడు, మీకు సాయం చేస్తాడు. అదే క్షణంలో కృష్ణ అనే భక్తుడు ఇక్కడ సెక్రటరీ ఆఫీస్లో పనిచేస్తుండేవాడు. అతను ఒక భావన ఆవిర్భవించింది, వెంటనే రా, తక్షణమే పుట్టుపర్తికి రా, వెంటనే రా అని చెప్పేసి. ఓ స్వామి నన్ను పిలుస్తున్నారని చెప్పేసి అతను లీవ్ కూడా అప్లై చేయకుండా తట్టపుట్ట పెట్టుకొని బయలుదేరాడు పుట్టపర్తికి. స్తూప నిర్మాణంలో ఎంతో సహాయం చేసేవాడు. అందరికీ పెద్ద రిలీఫ్ అనమాట. అంత పెద్ద పెట్టుకోరు, ఇంత పెద్ద పనులు అనమాట. అతను ఆంజనేయుడు కొండ ఎత్తిసేవాడు అనమాట. అంత బాహుబలి ఊళ్ళో పుట్టాడు, ఇక్కడ పనిచేసేవాడు. నెల రోజులు పనిచేశాడు. స్వామికి చాలా ఆనందం కలిగించాడు. భక్తులందరూ అన్న నువ్వు రావడం వల్ల పని తగ్గింది అన్న అనేవారు అనమాట ఆ కృష్ణతోని. నెల అయిపోయింది, స్తూప నిర్మాణం పూర్తయింది, హైదరాబాద్కి వెళ్ళాలి అనుకున్నాడు. నా ఉద్యోగం ఊడిపోయి ఉంటుంది పనికి, నెల రోజులు రాలేదు నేను. అయినా వెళ్తాను, ఏమైందో చూస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ రూమ్కి ఎంటర్ అయ్యాడు. అందరూ వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇతన్ని వైపు ఎవరు చూడలేదు. ఈరోజు వచ్చామని అడగలేదు. రోజు వచ్చిన వ్యక్తి అనుకున్నారు. ఏమి ఆశ్చర్యం, వీళ్ళెవరు, ఇది నా ఆఫీసేనా, నేను అక్కడికే వచ్చానా, నేను కృష్ణనో కాదో యశోద అనుకుందట. చిన్ని కృష్ణుని గొంతులో ఆ యొక్క నవగ్రహాలను చూసి అందుకుందా, నేను యశోదావిని అవునో కానో, యశోదాదేవిని అవునో కానో అని చెప్పేసి ఆమెకు ఒక ఆశ్చర్యం కలిగింది. అలాగే ఈ కృష్ణ కనిపించింది. ఇది సెక్రటరీ ఆఫీసేనా, నేను పనిచేస్తున్న ఆఫీసేనా, ఎవరు అడగరేమి. రిజిస్టర్ తిరిగి వెళ్ళాడనమాట. కృష్ణ అని చెప్పి తన పేరులో సంతకం చేసి ఉందన్నమాట. సంతకం చేసి ఉంది. ఓహో, సాయిబాబా వారు నా రూపంలో వచ్చి ఈ విధంగా నాకు సాయం చేసేవారు. సేవ చేస్తే సేవ్ అవుతామన్నారు, లేకపోతే షేవ్. ఈ సేవ చేయడం వల్ల నా ఉద్యోగం మళ్ళీ దక్కింది. సాయిబాబా అక్కడ నాకు భాగ్యం దక్కింది, ఇక్కడ నాకు ఈ భాగ్యనగరంలో ఈ భాగ్యం మళ్ళీ దక్కింది అని అతను ప్రవహించిపోయాడనమాట. అటువంటి అద్భుతం ఈ మహానగరంలో, ఈ భాగ్యనగరంలో, ఈ సాయిదాబాదులో, ఈ హైదరాబాదులో చోటు చేసుకుంది. ఇంకొక సన్నివేశం చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్ నేను థర్డ్ టైంకి రావడం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. నా జీవితంలో జరిగినటువంటి ఆ జట్కా, నా స్నేహితుడు ఆ విధంగా నా సవాల్ని యాక్సెప్ట్ చేయడం జరిగిన భాగ్యనగరం ఇది. అప్పుడు కృష్ణకి ఈ అనుభవం కలిగింది. తర్వాత ఇంకొక అద్భుతం మీతో పంచుకుంటాను. వరలక్ష్మి అనే ఒక స్త్రీ
ఈ హైదరాబాద్లో నివసించేది. ఆమె సాయిబాబా భక్తురాలే, సాయిబాబాని ఆరాధించేది. ఆమె తాలూకు భర్త ఇక్కడ పనిచేసేవాడు. ఒక సాయి భక్తురాలు ఆమెతో చెప్పి, వరలక్ష్మి అమ్మ నీకు చాలా విచారంగా ఉంది కదా, 10 సంవత్సరాలు అయ్యి పెళ్ళి అయింది, నీ సంతానం లేదు, అదే బాధ నేను కొరికేస్తుంది కదా, నీకు ఒక ఉపాయం చెప్తాను విను. సాయిబాబా పాదుకలను కొని వాటిని ఆరాధించు, ఏమవుతుందో చూడు అన్నారన్నమాట. మంచి ఐడియా అనుకొని చెప్పేసి తన షాపుకి వెళ్ళి ఎంక్వైరీ చేసింది. 10,000 అని చెప్పింది. ఆమె గుండె ఆగిపోయింది. 10,000 ఎక్కడి నుంచి వస్తాయి? 10,000 ఎవరు ఇస్తారు? ఆ భక్తుని అడిగింది, ఏమండి ఇక్కడ పాదుకలట కొనండి. ఏమంటున్నావు నువ్వు? నేనేం ఉద్యోగం చేస్తున్నాను, నీకు ఎంత డబ్బు ఉంది? మా ఇస్తే 5,000 ఇస్తాను, ఒక ఏ పైసా కూడా ఎక్కువ ఇవ్వను. అతను అడిగింది, ఏం కొనలమ్మా, నీకు పిచ్చి పట్టిందా? నన్ను అడుగుతున్నా నువ్వు? కట్టుకుని అతను అలాగే ఉంటారు కొంతమంది వీరికి అనుభవం ఉంటుంది కొంతమందికి. అప్పుడు ఏం జరిగిందంటే పాపం విచారంగా ఉండేది. వినండి, ఆమె స్వప్నంలో సాయిబాబా ప్రవేశించారు. ఏం వరలక్ష్మి, నీకు విచారంగా ఉంది కదా, నీకు పాదుకులు కావాలని ఉంది కదా, ఆ వెనుకటి స్ట్రీట్లో ఒక సేతి ఉంటాడు, అక్కడ జ్యువెలరీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి విచారించు అన్నాడు అనమాట. సాయిబాబా స్వప్నం కనబడ్డారు, చెప్పారు, ఏదో విచిత్రంగా ఉంది అని వెళ్ళింది. అక్కడ అసేజీ చెప్పాడు, అమ్మ ఒక రామిరెడ్డి గారు వచ్చి ఈ పాదుకని ఇక్కడ పెట్టారు, అతను అన్నారు వరలక్ష్మి అనే ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి ఈ పాదుకను 5,000కే ఇచ్చి అన్నాడు. 5,000కి ఇచ్చి అని అన్నాడు. భర్త చెప్పేది, ఏమండి 5,000 ఇస్తానని చెప్పినారు. తీసుకోవే, నీకు నీ దాకా పాదుకలు ఉన్నాయి అని చెప్పేసి కసురుకుంటూ ఇచ్చారనమాట. ఆమె పాదులు సంపాదించింది, పుట్టపర్తికి స్వామితో అనుగ్రహం సంపాదించి చెప్పేసి వెళ్ళింది. అప్పుడు ఏంటంటే దర్శన టైంలో కూర్చుంది ఆమె, పాదుకలు చూపించింది. ఒకదేనం, రెండవ దినం స్వామి ఏం చెప్పలేదు, మూడో దినాన్న స్వామి కొంచెం కోపగించుకున్నట్టు కనబడుతూ, ఎన్నిసార్లు దీన్ని నేను బ్లెస్ చేయాలి దీన్ని? ఆమె ఆశ్చర్యం వేసింది. ఓరి భగవంతుడా, నువ్వు పాల్గొనే నేను చూడలేదు, స్పృశించనే లేదు, ఎన్నిసార్లు ఆశ్రయించాలని అంటున్నావు, ఏం విచిత్రము. మరి ఆ షాప్కి వెళ్ళింది. ఏమండి మీరు ఈ పాదుకలు 5,000 ఇచ్చారు, చెప్పాను కదా మా రామిరెడ్డి గారు ఆ బరకపూర్తులు ఉన్నారని చెప్పేసి హైదరాబాద్లో, అక్కడ వెళ్ళి విచారించమ్మా అని చెప్పినాడు. ఆమె వెళ్ళింది. పెద్ద భవనం, ఎంతోమంది సేవకులు. అప్పుడు అక్కడ సర్వెంట్తో చెప్పిందనమాట, నేను వరలక్ష్మి, నేను సార్ని చూడాలనుకుంటున్నాను అని కౌరు పంపించింది. వెంటనే రామిరెడ్డి సతీమణి, వాళ్ళ యొక్క బంధుమిత్రులు అందరూ కలిసి వచ్చారు. ఏమా వరలక్ష్మి నువ్వేనా? అవునండి నేనే వరలక్ష్మిని, ఈ పాదుకలను కొన్నానమ్మా. మహాతల్లి నీకు వందనాలు, నీవు సాయిబాబా తాలూక అనుగ్రహం నోచుకున్నావు. నేను ఒక 2 నెలల క్రితం 4 pairs ఆఫ్ 4 జత పాదుకల్ని, వెండి పాదుకల్ని ఇంటర్వ్యూలో స్వామికి చూపించాను. 4 బ్లెస్ చేశారు. స్వామి చెప్పారు, చూడు, ఈ చిన్న కోరకి ఈ పేరు, ఈ మధ్య కోరకి ఈ పేరు, ఈ పెద్ద కోరకి ఈ పేరు, 4 పేరు నేను వర్షిప్ చేసుకుంటాను స్వామి. 3 ఉన్నాయి కదయ్యా, అది నువ్వు ఆ సేల్చి సభలో ఉంచు, 5,000కి వరలక్ష్మి అమ్మాయి వస్తుంది, ఆమెకి ఇదేనమ్మా స్వామి నాకు చెప్పారు. అప్పుడే పే చేశారు ఆ 4 పాదుకలని. ఓ భగవంతుడా, చిత్రంగా ఉంది, ఈ సాయిబాబా నిజంగా దేవుడే అని చెప్పి ఆ విధంగా ఆమె జీవితంలో స్వామి ప్రవేశించారు. ఈ మహానగరంలో, ఈ భాగ్యనగరంలో ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించారు. మీరందరూ ధన్యులు, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి. సాయిబాబా ఈ పని అడగాడు ఈ ఊళ్ళో,
భక్తుల హృదయాల్లో ప్రవేశించారు, వాళ్ళ జీవితాలనే మార్చివేశారు. మీకు తెలుసు అనుకుంటాను, మన రమణరావు గారు హైదరాబాద్ వాసులే. అది ఒక రసభద్రమైన చరిత్ర. వాళ్ళకి వచ్చి మాట్లాడుంటారు. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. అతను దేవుని మీద నమ్మకం లేదు అతనికి, ఎథీస్ట్. అతని ఫ్రెండ్ దేశికాచారి, భగవంతుని భక్తుడు అన్నమాట, సాయిబాబా భక్తుడు. రమణరావు, నేను ఒంటరిగా పుట్టుపతి వెళ్ళాలని ఇష్టం లేదయ్యా, నువ్వు కూడా అసలు రా. దేశికాచారి, నీతో వస్తాను, కానీ ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే, నన్ను సాయిబాబా గారిని పాదాలని తాకమని చెప్పొద్దు, అంత మాట్లాడవద్దని చెప్పొద్దు. అంత పని అతను చూసుకుంటాను, నా పని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పావు కాబట్టి వస్తున్నాను నేను. రావయ్యా బాబు, ఎందుకో రావయ్యా అని చెప్పాడు. ఇద్దరు కూర్చొని దేశికాచార్య ఎప్పుడు వచ్చినా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. ఇతర మహత్యం వలన ఇద్దరు కూడా పక్కన కూర్చునేవారు. పోరు పడలేక, ఈ దేశికాచార్య పోరు పడలేక రావయ్యా అంటే కూర్చునేవాడు. స్వామి వీళ్ళు ముఖం అయిపోయింది చూడలేదు. 4 దినాలు అయిపోయింది. సాయిబాబా మరి ఇంటర్వ్యూ ఎవరు, దేశికాచారి తట్టబొట్టు కట్టుకుని వెళ్ళిపోతాం అనుకున్నాను అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు తట్టబొట్టు. ఈయన రమణరావు కూడా కరాతలు ఉండేవి అతనికి, డార్క్ స్పెటికల్స్ కదా. ఒక సేవదారులు వచ్చి దేశికాచారి రమణరావు డార్క్ స్పెటికల్స్ సాయిబాబా ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. నేనయ్యా దేశికాచారి, తను రమణరావు, వాళ్ళ ముందు పరిగెత్తారు అనమాట, ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. అప్పుడు ఇప్పుడు చెప్తా విషయం ఏంటంటే, అతను దర్శనకు వచ్చాడు అంతకుముందు, అది 3వ దినం, మొన్నాడు వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఆ రాత్రి అతనికి సివియర్ హెడేక్ అనమాట, భరించడాని తలనొప్పి. మందులు రాసా, అతను డ్రగ్ ఇన్స్పెక్టర్, మందులు రాశాడు, ఏం లాభం, ట్యాబ్లెట్ తీసుకుని ఏం లాభం అయిపోయింది. అప్పుడు అది కోపం వచ్చింది. సాయిబాబా, నిన్ను అందరూ దేవుడు అంటారు, నీకు ఒక సవాల్. అలాగే అతను కూడా చేశాడు. ఇదిగో అక్కడ గణేష్ అక్కడే ఉంటారనమాట, అక్కడ బాలకృష్ణ స్వామి ఉంటారు. ఈ గణేష్ సాక్షిగా చెప్తున్నాను నేను, అక్కడ విభూతి ఉంది, ఈ విభూతి నేను రాసుకుంటాను, ఆ విభూతిని సేవిస్తాను. తలనొప్పి తగ్గితే నువ్వు దేవుడు, లేకపోతే నువ్వు ఒక ఫ్రాడ్, బ్యాడ్ క్యారెక్టర్ అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. పడుకున్నాడు. తెల్లవారి ఎలాగా వచ్చాం కదా అని మళ్ళీ ఇంటర్ కూర్చున్నారు. స్వామి పిలిచారన్నమాట ఇంటర్వ్యూకి. రమణరావు చూశారు. రమణరావు రౌడీ అన్నారు. గణేషన్ సాక్షిగా నాకు సవాల్ వేశావు కదా, ఈ సాయిబాబా ఫ్రాడా రియలా అని చెప్పేసి. అవును స్వామి, క్షమించాను స్వామి, బాబోయ్ క్షమించాను స్వామి, తప్పు చేశాను స్వామి. పర్వాలేదులే, జాగ్రత్తగా ఉండు. సాయిబాబా సామాన్యుడికి అగ్ని చూసి అడగటం, అమ్మ నాయనో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వేరే రమణరావు జాగ్రత్తగా ఉండు అన్న తన అనుకున్నాడు అనమాట. ఆనాటి నుంచి అతను భక్తుడైపోయి శివంలో ప్రవేశించి మన గ్రామ సేవను ఆరంభించాడు, పల్లకీ సేవను ఆరంభించాడు. ఈ పల్లకీ ఉద్యమం ఒక వినూత్నమైన, విశిష్టమైన, నవ్యమైన, దివ్యమైన యాక్టివిటీ. అప్పుడు మన శివ సేవతల వాళ్ళు ఊరూరా తిరుగుతూ పల్లకాన్ని మోస్తూ దేవుడు ఇచ్చాడు అని నినాదాలు చేస్తూ సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం. కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం. పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానిద్దాం. కుల భేదాలొద్దు మనకు, భాషా భేదాలొద్దు. అంటరాని తన ముద్దు, అందరం ఒకటిగా ఉందా. సాయి మాత బిడ్డలం అందరం. ఈ విధంగా ఒక కొత్త ఉద్యమం, గ్రామసేవ ఉద్యమం ఈ భాగ్యనగరంలో ప్రారంభమైంది. ఇది భాగ్యనగరం కాదా చెప్పండి, అవునా కదా? అవునని చెప్పండి అమ్మా, మీరేనా? నిజంగా భాగ్యనగరమే, మన పాలిట భాగ్యనగరమే ఇది. ఆ విధంగా ఇది 4th సీన్ చెప్పాను, 5th సీన్కి వస్తాను నేను. అప్పుడు నేను సాయిబాబా నా సవాలు
రామ్మోహన్ ఒళ్ళు దగ్గరగా ఉంచుకో, సాయిబాబాతో అగ్గి చెలగాటం తెలుసునా అని నాకు అనిపించింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ సాయిబాబా సామాన్యం కాదు, ఏం చేస్తాడో ఏమో, నా మాట నిలబట్టుకోకపోతే నేను గుడి చేస్తాడేమో, ఏం చెప్పగలను అని చెప్పేసి నేను అనంతపురం వచ్చాను. ఆ రాత్రి ఇక్కడ పడుకున్నాను అనంతపురంలో. మొన్నాడు 10:30కి 12th July 1976 ఆ గణేష్ గేట్ ప్రవేశించాను. లోనికి వెళ్దాం అనుకో, సేవలు ఒక ఇటువంటి అబ్బాయి వచ్చాడు. నాతో బెల్ తీసుకున్నాడు. సార్ మీకు అకామిడేషన్ కావాలి కదా, ఇక్కడ ఫ్రీ ఇస్తారండి, గణేష్ రెడ్డి ఉండేది అక్కడ ఆ దగ్గర అది పెట్టాడు. థ్యాంక్ యూ అన్నాను. నీకు ఎంత డబ్బులు ఇవ్వాలా? ఏమ్మా అదేంటి సార్, నేను డబ్బులు తీసుకోను సార్, నేను సేవదారు సార్, నేను సాయిబాబా నన్ను కుట్టేస్తాడు నేను డబ్బులు తీసుకున్నానంటే. ఇది నా సేవని అన్నాడు. ఏ విచిత్రం అని తిరుపతి అయితే వాళ్ళు పూర్తిగా తీసుకుంటారు, చివరి మిగిలిది ఏం మిగలదు, ఎక్కడ కావాలి డబ్బు కొట్టేస్తారు. ఇక్కడ మాత్రం ఏమీ విచిత్రం. ఇంకో విచిత్రం ఏంటంటే, నేను ఎక్కడికి పోయినా ఆ యొక్క సాయిబాబా సుగంధం, విభూతి సుగంధం నన్ను వెంటాడేది. గణేశుడి దగ్గరికి వెళ్ళాను, విభూతి సుగంధం. అక్కడ ఉన్న ఈశ్వరశాంతికి వెళ్ళాను, విభూతి సుగంధం. క్యాంటీన్కి వెళ్ళాను, ఇడ్లీ సాంబార్ వాసన లేదు కానీ విభూతి సుగంధం. ఏం ఆశ్చర్యం, ఇడ్లీలు సాంబార్ ఉన్న ప్రదేశంలో అక్కడ భోజనం చేసి అక్కడ చెట్టు కింద కూర్చున్నాను అనమాట. అందరూ కూర్చున్నారు చెట్టుగా, ఆ మందిరం ఎదురుగా నేను కూడా కూర్చున్నాను. అక్కడ కూడా విభూతి సుగంధం. చాలా విచిత్రంగా ఉంది. ఈ సాయిబాబా విచిత్రమైన భగవంతుడేమో అలాగే అనిపిస్తుంది నాకు. అరే రామ్మోహన్ జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు అని అనిపించింది నాకు. అలాగా నిద్ర జాగ్రత్త. అందరూ పరిగెత్తున్నారు. సాయిబాబా ఎందుకు పరిగెత్తున్నారు మీరు? సాయిబాబా దర్శనం ఇస్తారండి, టైం అయిపోయిందండి. నేను కూడా పరిగెత్తాను వాళ్ళతో. అక్కడ ఇసుకలో దుబ్బుక్కుని కూర్చున్నాను నేను. ఎక్కడ ఈ పర్సెంట్ సోపు ఉంటుంది కదా, స్టూడెంట్స్ కూర్చుంటారు. అప్పుడు నాకు ఇంకా జ్ఞాపకమే, ఈ కళ్ళు భగవంతుని ప్రప్రదంగా చూసిన దినం, ఈ కనులు పవిత్రమైన దినం. కనుల కనుల ముందర కదలి ఆడే కరుణ రూపము నీవు, పిలచినంతనే పలుకరించే ప్రేమ భావము నీవు. నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. ఈ విధంగా ఇంకొక మీకు చెప్పడం మర్చిపోయాను. ఏ రోజైతే ఆ సాయంకాల సమయం 12th July అబౌట్ 4:35 o'clock ఈశ్వరతను తీసుకుని సోపు దగ్గర కూర్చున్నాను. నా పక్కన బెంగాలీ వ్యక్తి ఉన్నాడు. అతని పక్కన అతను కొడుకున్నాడు, గుండ్రుగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. అతను చెప్పాడు, సార్ ఒక అద్భుతం జరిగిందండి నా జీవితంలో. నేను ఇదే సమయంలో ఇక్కడికి వచ్చాను. మేము కలకత్తా వాసులం. నా కుమారుడికి ఆకస్మికంగా స్కిన్ డిసీజ్ వచ్చింది. ఎందరో డాక్టర్ని సంపాదించాను. ఒళ్ళంతా కంపు కొట్టేది, రసి వస్తుండేది, అది పాల్చులేదు అనమాట. ఎవరు ఆ అబ్బాయిని క్యూర్ చేయలేదు. ఒకసారి నా సత్యమని చెప్పింది, ఏమండి సత్సాయిబాబా ఉన్నారట, పుట్టపర్తిలో ఉన్నారట, అతను చాలా మహిమలు చేస్తారట, విభూతి ఇస్తారట, మనం వెళ్దామండి అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అనేవు? అంత డబ్బు ఉందా అడిగాను. ఈ గొలుసు తాకట్టు పెట్టి వెళ్తామండి, బంగారు గొలుసు తాకట్టు పెట్టేద్దామండి అంటే, ఆ డబ్బులతో వెళ్దామండి అంది. ఇద్దరు వచ్చారు శివరాత్రి సమయం అప్పుడు 3 రోజులు అయింది. సాయిబాబా ఊలేదు, ఆలేదు, చూడలేదు. ఇద్దరు పెద్ద కోపం వచ్చింది. ఏం సాయిబాబా ఏంటో అనవసరంగా ఇక్కడికి వచ్చాను, డబ్బంతా వేస్ట్ చేశాను. ఈ సాయిబాబా చీట్, దేవుడు కాదు. మనం ఇంత ఆశతో వచ్చి మనం మాట్లాడలేదు, మనకు కానీ చోటైనా చూడు, వెళ్ళిపోదామరా
అని చెప్పేసి తన కొడుకుని తన భార్యని ఇడ్చుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బస్ స్టాండ్కి. బస్ కోసం వేచి సాయిబాబా నాన్సెన్స్, నువ్వు మోసపోయావే, నువ్వు నన్ను మోసం చేశావు అని తిడుతున్నాడు అనమాట. ఇంట్లో ఒక సహోదరు వచ్చారు, బెంగాలీ బాబు. ఎవరు బెంగాలీ బాబు? నేను బెంగాలీ బాబు అన్నాడు. సాయిబాబా ఇంటర్వ్యూ ఇస్తారా? ఇంటర్వ్యూవా? వాళ్ళు ముగ్గురు రన్నింగ్ రేస్ అనమాట ఆరంభించారు. భర్త ఫస్ట్, సెకండ్ భార్య, ఆ మూడు కొడుకు ఒకడే రన్నింగ్ రేస్ అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళారు. అప్పుడు స్వామి నవ్వుతూ చెప్పారు, భక్తుడికి ఓర్పు ఉండాలి, సాబురి శ్రద్ధ ఉండాలి. నీ బాధ నాకు అర్థమయ్యిందిలే, ఎంతోమంది భక్తులు వస్తున్నారు, దాన్ని నువ్వు తట్టుకోలేవు, విభూతి ఇస్తున్నాను నేను, తీసుకెళ్ళు. అప్పుడే ఇచ్చారు అబ్బాయికి, ప్యాకెట్లు ఇచ్చారు, నువ్వు అక్కడ రాయు ఏమవుతుందో చూడు. అతను అలాగే నేను వెళ్ళానండి, ఆ ట్రైన్లోనే విభూతి నా తాలూకా కొడుకు దేహంపై పెట్టాను, అది మాయమైపోయిందని చూడండి, ఎలాగున్నాడు, నాకు గుండెలాగా ఉన్నాడు నా కొడుకు అని చెప్పినాడు. వాడు గుండెలాగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు వాడు. ఓ నాయనో, ఇతను నిజంగా భగవంతుడే, కనుల ముందర కదలియాడే ప్రేమదేవం అనమాట. అతను నాకు అనిపించింది, అందువల్ల స్వామి వేయమని చెప్పాను. అప్పుడు అనుకున్నాను, నేను అనుకోని అసంభవమైన, అనూహ్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. పాత రామ్మోహన్ ఈరోజు చచ్చిపోయాడు. నేను అలాగే అనుకున్నాను, మళ్ళీ నేను కొత్త జీవితాన్ని ఆరంభిస్తాను. నేను అక్కడ సమితి, అక్కడ ఊళ్ళో ఛత్రపూర్లో పట్టణంలో సమితిలో జాయిన్ అయ్యాను. రోజు సోదరుగా పనిచేస్తుండేవాడిని. రాత్రి పగలు పడుకునే ముందు సాయిబాబాని ప్రార్థించుకునేవాడిని. ఓ సాయిబాబా, నీ దగ్గర నేను ఉండాలని ఉందయ్యా, నా చర్మ జీవితం నీ వద్దనే గడపాలయ్యా, నన్ను ఆదుకో స్వామి, నన్ను నీ దగ్గర చేర్చుకో స్వామి అని చెప్పి ఆవేదనతో, ఆర్తితో నేను ప్రార్థించాను. అప్పుడు స్వామి నా ఆర్తి విన్నారు. అది ఎలాగ విన్నారు మీకు చెప్తాను. అది అద్భుతమైన నా జీవితంలో సంఘటన అన్నమాట. నా జీవితాన్ని మార్చివేసే సంఘటన అది. వీరు ప్రార్థిస్తుంటే అనుకున్నాను, నేను పుట్టపతికి వచ్చాను, చూసేవాడిని సాయిబాబా, ఊరేదో ఆలేదు, ఏం అడగడమే లేదు, ముఖం చూడడం లేదు అనుకున్నాను. అప్పుడు 1978, 2 సంవత్సరాలు గడిచిపోయింది. 76 తర్వాత నేను బృందావనం వెళ్తాను, సాయిబాబాతో మాట్లాడుతాను, అతనికి నా మనసులోని మాట చెప్పుకుంటాను, నా హృదయాన్ని విప్పుతాను. సాయిబా నన్ను అనుకుంటారు, వచ్చావా రామోహన్, నీకు ఉద్యోగం ఇస్తాననుకున్నాను నేను. అప్పుడు గంపడి ఆశతో నేను కాడుగూరు దిగాను. 30th April 1978, 5:30 in the evening. నేను బస్సు దిగాను. ఎక్కడ చూసినా జనం. అప్పుడు అడిగాను నేను, ఏమిటి ఇంత జనం ఉన్నారు ఇక్కడ? అవును, సమ్మర్ కోర్స్ అవుతుందండి, అందువల్ల సాయిబాబా గారు ఇక్కడ అకామిడేషన్ చిక్కుతుందా, అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుందా, చెట్టు పుట్టు చూసుకోండి సార్, మీరు ఇక్కడ అకామిడేషన్ ఎక్కడ లేదు, ఇక్కడ మీరు పట్టణం వెళ్ళిపోండి, సిటీకి వెళ్ళిపోయండి. నేను సిటీకి వెళ్ళాలా? అయ్యో సాయిబాబా, ఎంతో ఆశతో వచ్చాను తండ్రి, ఎంత గుండె ఆశతో నింపుకొని వచ్చాను, నీతో మాట్లాడాలనుకున్నాను, నా ఉద్యోగం చెప్పాలనుకున్నాను, మరి ఇప్పుడు వెంట్రుకలని ఆఫీసర్ని చెప్పారు. అలా నిల్చున్నాను అనమాట. సమీక్ష నిలిచిపోయాను. అలాగా ఆటో డబ్బులు ఇచ్చాను, బస్సు వాళ్ళకి దిగాను నేను. అప్పుడు ఒక హస్తం నా మీద పడింది. ఏమి సార్ మీరు చాలా వరిగా ఉన్నారు, ఏంటి అని అడిగారు. అతను యువకుడు అనమాట. ఇలాగా ఇక్కడ అకామిడేషన్ కావాలండి, నేను సాయిబాబాతో మాట్లాడాలి. అది నాకు తెలియదు, మా సాయిబాబాతో మాట్లాడడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అన్నీ ఆగిపోయాయి. మీకు అకామిడేషన్ ఇస్తాను, నా పేయింగ్ గెస్ట్గా ఉండండి, గుడ్డ మెల్లయం అని చెప్పేసి పేయింగ్ అప్పుడు చెప్పాడనమాట. ఇప్పుడు సాయిబాబా గారు ఇప్పుడు సిటీకి వెళ్ళారు దర్శనం కోసం, తన భక్తులను చూడడానికి కోసమని పని మీద వెళ్ళారు. ఇప్పుడు వస్తారు, ఇప్పుడు వెంటనే స్నానం చేసి అక్కడ కాడుగూరి క్రాసింగ్, రైల్వే క్రాసింగ్ దగ్గర మనం వెయిట్ చేద్దామన్నారు. అలాగే వెయిట్ చేశారు. సాయిబాబా కారు వచ్చింది, ఆ గేట్ పడిపోయింది. సాయిబాబా అక్కడ ఉన్నారన్నమాట.
అదే 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 కారు, అదే బెంజ్ కారు అండి, సాయిబాబా గారు ఉన్నారనుకున్నారు. ఆ స్క్రీన్ అంతా మూసివేసింది అనమాట, అద్దాలన్నీ క్లోజ్ చేసి ఉన్నారు. అప్పుడు నేను, ఓరి భగవంతురా నువ్వు లోన ఉన్నావా, నేను బయట ఉన్నాను నేను. అప్పుడు స్వామి మెల్లగా ఆ గ్లాసు దించారనమాట, ఇలా పిలిచారు. ఓ నేను ఒలింపిక్ రన్నర్ అయిపోయాను, పిటి ఉష, జెస్సీ ఓవెన్స్. ఒక్కసారి దుబుక్కుని గెంటేశాను. వెళ్ళి సాబద్రికి వెళ్ళాను అనమాట. ఆ కారు లోపల తలపెట్టాను నేను. ఏం బంగారు, ఏమి నీ పేరు? నా పేరు రామ్మోహన్ అండి. ఎందుకు వచ్చావు? స్వామి మీ కళాశాలలో నాకు ఉద్యోగం కావాలి స్వామి, నేను ఎంఏ లిటరేచర్ చేశాను, నాకు ఉద్యోగం కావాలి స్వామి. మంచిది మంచిది అని చెప్పేసి అప్పుడు ఒక దివ్యానుభూతిని నాకు ప్రసాదించారు స్వామి. తన మధురాతి మధురమైన హస్తంతో 1000 తల్లుల ప్రేమతో ఈ తలపైనే నిమిరారనమాట. అప్పుడు అనుకున్నాను నేను, ఆహా ధన్యునైపోయాను. ఎంత 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 హాయి ఎంత హాయి నాడు, ఎంత హాయి ఎంత హాయి నాడు, మందహాసవదనముతో పలకరించినాడు, మందహాసవదనముతో పలకరించినాడు. ఎంత హాయి ఎంత హాయి నాడు, మందహాసవదనముతో పలకరించినాడు. నా కోసము శ్రమల కోర్చి నడచి వచ్చినాడు. అది ఒక అద్భుతమైన హాయి సంఘటన జీవితంలో. ఎంత హాయి ఎంత హాయి. ఘంటసాల గారికి ఆ రోజునే అద్భుతం జరిగింది. 12th జూలై కాదు, అతను స్వామి దర్శనం కోసం వచ్చాడు. పురచంద్ర సమావేశం అవుతుంది, అతను ఎవరు గుర్తించలేదు దాన్ని. ఘంటసాల గారు పురచంద్ర వెనుకలో నిల్చున్నారన్నమాట స్వామి దర్శనం కోసం. స్వామి ఏమో వేదికపై ఉన్నారు. ఇతను భగవంతుడా నిజంగానా అని అనుకుంటున్నాడు. ఇంత స్వామి ఆ వేదిక దిగి అందరూ వచ్చారన్నమాట. నన్ను చాలా లాలించినాడు, నా కోసం నడిచి వచ్చినాడు. ఆ విధంగా అతను రాశాడనమాట సాంగ్ ఘంటసాల గారు. అతను నాకు కూడా అంత నన్ను ఒళ్ళో చేర్చుకోలేదు అనుకోండి, కానీ ఆ విధంగా నన్ను స్వామి అనుగ్రహించారు. అది మరువరాని మధుర ఘట్టం, హాయి ఘట్టం. ఎంత హాయి ఎంత హాయి. అప్పుడు ఏంటంటే నేను ఏదో విధంగా సాయిబాబా మాట ఇచ్చారు, ఉద్యోగం తప్పకుండా పుట్టేస్తాను, నేను విద్యార్థులని పాటలు బోధించేస్తాను నేను అనుకున్నాను అనమాట. ఒక నెల రోజులు ఉన్నాను, ఊరేదో ఆలేదు, సాయిబాబా ఏం చెప్పలేదు. అరే ఎంత పని అయిపోయింది, సాయిబాబా మాట ఇచ్చారు ఏం చెప్పడం లేదు, ఏం చెప్పా అనుకున్నా. నాకు కొంచెం సందేహం కలిగింది అనమాట. ఓ ఉత్తరం రాశాను, ఓ భగవంతుడా నువ్వు దైవం అంటారు స్వామి, నువ్వు నిజంగా దైవం అయితే నాకు ప్రూఫ్ ఇవ్వు, సెకండ్ సవాల్ ఉన్నది ఇది అని అనుభవాన్ని కలిగిన సరే ఇంకా ఇక్కడ ఉంటుంది మంచి మైండ్ కదా. అప్పుడు నేను అనుకున్న ఉత్తరం రాసి ఆ రోజు నేను ట్రైన్ ఎక్కాను, అది బృందావన్ ఎక్స్ప్రెస్. అక్కడి బెంగళూరు నుంచి నేను అక్కడ చెన్నైలో దిగాను. చెన్నై నుంచి నేను ఒడిశా వెళ్ళాలన్నమాట. అప్పుడు హౌరా మెయిల్ వచ్చింది, 5:30 అయింది. అప్పుడు ఆ మెయిల్ వచ్చింది, నాకు అలా టికెట్ పెట్టాను, నా రిజర్వేషన్ చూసుకున్నాను, అక్కడ ఉంచుకున్నాను. ఇంత నాకు ఆకలేసింది. అప్పుడు నేను భోజనం చేయాలని చెప్పి కాంతికి వెళ్ళాను. టికెట్ చూశాను, డబ్బు టికెట్ ఉండాలి కదా, టికెట్ లేవన్నమాట. డబ్బు 30 రూపాయలు ఉంది. ఓ నెల గడిపోయినప్పుడు డబ్బు అంతా అయిపోయింది. 30 రూపాయలు ముద్దుగా 30 రూపాయలు ఉన్నాయి. అప్పుడు నేనేంటంటే సాయిబాబా, ఓ సాయిబాబా నేను కష్టంలో ఉన్నాను స్వామి, ఆ యొక్క భోజన సంగతి తెలుగు, నా టికెట్ పోయాయి. వెంటనే నేను టికెట్ నా కోచికి వెళ్ళాను. టికెట్ కట్ట వచ్చాను. సార్ నాతో టికెట్ పోయావండి, మరి నేను నాకు మనీ ఇచ్చేట్టు ఉండేనండి, నా టికెట్ అన్నీ పోయావండి. ఇదిగో చూడు, రూల్ ఈ రూల్, నువ్వు కొత్త టికెట్ కొను, నేను రాసిస్తాను అన్నాడు. 30 రూపాయలు ఉన్నాయి, డబ్బు అంతా అయిపోయింది, 1 నెల రోజులు. అప్పుడు అరే భగవంతురా, నేను ఈ మహానగరంలో నాకు అవసరం వాళ్ళు లేరు, డబ్బులు ఎలాగ వస్తాయి అనుకున్నాను. అప్పుడు వినండి అద్భుతమైన ఘటన.
ఇద్దరు వ్యక్తులు, ఒక పెద్ద మనిషి, ఒక చిన్న మనిషి, పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు నవ్వుకుంటూ వచ్చారు. మీరేనా రామ్మోహన్? అవునయ్యా. మీ టికెట్స్ అండి? ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద మహానగరంలో, ఇంత పెద్ద స్టేషన్లో కమ్యూనిజం ఉన్నారు జనులు, నా టికెట్ ఎలా కొట్టేశాడు వీడు, కొట్టలేదు వాళ్ళకి ఇద్దరికి అని చెప్పి తీసుకోండి అన్నాడు. అబ్బా నన్ను రక్షించావయ్యా నువ్వు దేవుడిలాగా. సార్ దేవుడికి దక్షిణ ఇవ్వాలి కదండి, నా దక్షిణ ఇవ్వండి సార్ అన్నాడు. ముద్దుగా 30 రూపాయలు ఉన్నాయి, ఇంకేమి ఇస్తాను నేను? అయినా సార్ అడిగారు కాబట్టి 10 రూపాయలు ఇచ్చాను, 20 రూపాయలు ఉన్నాయి. ఇంత దూరం 300 మైళ్ళు నేను ప్రయాణించాలి, ఛత్రపూర్ ఒరిస్సా. డబ్బు ఎలా వస్తుంది? నేను కూర్చున్నాను. నేను ఒక యువకుడు నన్ను అక్కడ బెంగళూరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను చూసేవాడు. ఏమి నా అభిప్రాయం చూస్తాను అనుకునేవాడిని. అదే వ్యక్తి ఈ ట్రైన్లో కూడా కనబడ్డాడు, ఒరిస్సా వెళ్ళే ట్రైన్లో కూడా. అతను నన్ను చూశాడు. ఏం చాలా విచారంగా ఉన్నారు, ఏంటి? డబ్బులైనా అయిపోయావండి, ఇంక మన ఇంకా మంచి 20 రూపాయలు ఏమన్నాయి, ఇంకేం లేవు దగ్గర. డోంట్ వరీ, నేను మీకు 30 రూపీస్ ఇస్తాను, నా అడ్రస్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి వెంటనే పంపించేయండి. పంపించాలండి నా డబ్బు కోసం? తప్పకుండా, నేను సాయిబాబా భక్తునండి అని చెప్పాను నేను. అప్పుడు సాయిబాబా జ్ఞాపకం వచ్చాడు నాకు. అప్పుడు ఏంటంటే ఆ విధంగా నేను సేవ్ అయ్యాను, లేకపోతే సేవ్ అయిపోయేవాడిని. అప్పుడు ఏంటి వినండి, ఇప్పుడు ఏంటంటే నేను వెళ్ళాను. అక్కడి నుంచి మనీ ఆర్డర్ 3 times పంపించాను, నో అడ్రస్ ఆఫ్ దట్ పర్సన్. అప్పుడు అనిపించింది, నేను సాయిబాబాకి సవాల్ చేశాను, నిజంగా నీవు దేవుడైతే నాకు ప్రూఫ్ ఇవ్వమని చెప్పేసి. ఈ విధంగా అద్భుతంగా రైల్వే స్టేషన్లో, మద్రాస్ రైల్వే స్టేషన్లో, భగవంతుడా నేను జాగ్రత్తగా ఉంటాను స్వామి, ఊరి దగ్గర పెట్టుకొని నేను బుద్ధి వచ్చింది అని అనుకున్నాను అనమాట. నేను సాయిబాబా ఏమేం చేయగలను అనుకున్నాను నేను. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నాకు. పుట్టపర్తిలో కాలేజ్ పెడుతున్నారు, ఇంగ్లీష్ జూనియర్ కాలేజ్ అనమాట. అక్కడ వేకెన్సీ ఉంది, నువ్వు రమ్మని చెప్పేసి. నేను 2 సంవత్సరాల క్రితం అప్లికేషన్ పెట్టాను, ఆ షర్ట్లో గన్షర్ట్లో ఇచ్చాను. ఏమంటే నాకు లెటర్ వస్తే నాకు పంపించని చెప్పాను. తొట్టగారు సుందరయ్య అతని పేరు. అది తొక్కుంటూ నడుస్తుంటాడు అనమాట. అతను అంత చర్చ ఇన్ఛార్జ్, అతను ఇచ్చాను. అలాగే ఏమైనా వస్తామని వస్తే మీరు పైసా అని చెప్పినాడు అతను. అప్పుడు స్వామి అన్నారు, సార్ అతను తనగా అడ్రస్ అక్కడ చూడు, ఆ చొట్టగారు సుందరయ్య అడుగాను అనమాట. లెటర్ ఇది అడ్రస్ అండి, అడ్రస్ పంపించారన్నమాట. వచ్చాను నేను. అప్పుడు అద్భుతమైన అనుభవాలు కలిగాయి. ఇంటర్వ్యూకి వచ్చాను నేను. నా జ్ఞాపకం August 3rd, 1979 పుట్టపర్తి చేరుకున్నాను. ఈస్ట్ ప్రశాంత్ అకామిడేషన్ ఇచ్చారు. 5:30 సమయం అయింది. స్వామి అప్పుడే ఈస్ట్ ప్రశాంత్ వచ్చారనమాట. ఈస్ట్ ప్రశాంత్ వచ్చి అక్కడ నన్ను దూరంగా చూశారు. దండాలు అనుకున్నాను నేను. స్వామి చూశారు. అప్పుడు చూసి నన్ను నవ్వారు. ఓ ఉద్యోగం వస్తుందేమో, సెకండ్ క్లాస్ అయినా సరే చూద్దాం ఏమవుతుందో అనుకున్నాను నేను. నా సెకండ్ క్లాస్ క్యాన్ అనమాట అది. అప్పుడు ఏంటంటే మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. ఆ దర్శన టైంలో ఉత్తరం రాసుకున్నాను, స్వామి ఏదో విధంగా నాకు ఉద్యోగం ఇవ్వండి స్వామి. స్వామి ఏంటంటే ఆ ఉత్తరం పట్టుకుని తెలియజేశారు. ఓరి భగవంతుడా, నేను కూడా అలాగే పడిపోతాను మీ ఇంటర్వ్యూలో అనుకున్నాను నేను. ఏమవుతుందో ఏంటో, ఊడిపోతారేమో అని అనుకున్నాను అనమాట. మళ్ళీ వచ్చాను, స్వామి తీసుకున్నారు. ఓహో ఏమో అవుతుందేమో అనుకున్నాను నేను. కొంచెం హోప్ ఇచ్చింది అనమాట. ఆశ అంకురించింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు భగవంత్ గారు, రామ్మోహన్ నువ్వు క్యాండిడేట్గా వచ్చావు, నీకేమైనా అనుభవం ఉన్నాయా? నేను చెప్పాను. నేను ఎక్కడ ఒక అద్భుతం జరిగింది కదా, హైదరాబాద్ అద్భుతం, ఆ కట్టు కథలండి నాకు ఇష్టం ఉండవు అన్నాడు. ఆ యొక్క భగవంతుడికి ఊరు వారే హైదరాబాద్ నివాసి అనమాట అన్నాడు. కట్టుకథలో నాకు ఇష్టం లేదు, నేను టెస్ట్ చేస్తాము, నువ్వు టీచింగ్ చేస్తావా అన్నారు. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సెకండ్ క్లాస్ వచ్చినా సరే టీచింగ్ అంటే బాగా ఇష్టం. అప్పుడు విద్యార్థులు చూస్తుంటే నాలో ఒక శక్తి వచ్చేది అనమాట. అప్పుడు వాళ్ళ ఆసక్తికరమైన కన్నులు ముఖం చూస్తుంటే నాకు ఇదే అయిపోయింది నాకు. అప్పుడు నేను పక్క రూమ్లో కూర్చున్నాను. అప్పుడు అనిపించింది, స్వామి విభూతి గురించి చెప్తుంటారు, అంత రవ్వ విభూతి మా ఫ్రెండ్ ఇచ్చాడు, భజన తాళాలు దొరికాయి,
ఒక చిన్న ఇంత విభూతి తీసుకున్నాను, తాగాలనుకున్నాను నేను. అప్పుడు అక్కడ మేనేజర్ ఉన్నాడు, ఏమంటే నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా, నేను విభూతి తీసుకుంటాను. ఊరుకోండి సార్, సైలెన్స్. సాయిబాబా గారు వస్తారు ఇక్కడికి, మీరు ఇంత చప్పుడు చేస్తున్నారేంటి, నాన్ సెన్స్, కూర్చోండి అక్కడ ఉన్నాడు. కూర్చున్నాను నేను. అప్పుడు సాయిబాబా గారు వచ్చారు. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఫస్ట్ క్లాస్ క్యాండిడేట్స్ ఉన్నారు, నేను సెకండ్ క్లాస్ క్యాండిడేట్ని. ఎంతమంది ఉన్నారు, చూద్దాం ఏమవుతుంది అనుకున్నాను నేను. సాయిబాబా లెటర్ ఇచ్చాను, నాకు చూశారు, ఏదో అవుతుంది అనుకున్నాను నేను. అప్పుడు ఏంటంటే అప్పుడు స్వామి వచ్చారు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావే. నీరసంగా నేను గట్టిగా ఉండేవాడిని. అప్పుడు నీరసంగా ఉన్నావే అని చెప్పి విభూతి ఇచ్చారనమాట. విభూతి తీసుకున్నాను నేను. పక్కన ఉంటారు కదా, కొంచెం ఇచ్చారన్నమాట వాళ్ళకి. నా మాత్రం ఎంత పెద్ద విభూతి ఇచ్చారనమాట. నేను వెంటనే అప్పుడు స్వామి అన్నారు, ఏ మేనేజర్ ఇతనికి నీళ్ళు తీసుకురా అన్నారు. ఏ మేనేజర్ అయితే నాకు కూర్చో అని చెప్పాడు. అతనే పరుగ్గా పీటీ ఉషాగా పరిగెత్తి ఒలింపిక్లో అన్నాడు. పరిగెత్తి తెచ్చాడు అనమాట, విభూతి తెచ్చాడు. అది వాటర్ తెచ్చాడు. ఆ వాటర్ తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళాను అనమాట. క్లాస్ రూమ్ ఇంటర్వ్యూ అది, టీచింగ్ టెస్ట్ అనమాట. క్లాస్ రూమ్ అది ఈశ్వర స్కూల్లో జరిగింది. మొట్టమొదటి బస్సులో ప్రప్రదంగా స్వామి కూర్చున్నారు, సెకండ్ భగవంతం గారు, తర్వాత ప్రిన్సిపల్స్, తర్వాత వార్డన్స్, తర్వాత ముద్దైన మన పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు విద్యార్థులు కూర్చున్నారు అనమాట. ఇది విచిత్రం జరుగుతుంది అనుకున్నారు వాళ్ళు. నేను విభూతి మహిమతో 15 నిమిషాలు వాయించాను గట్టిగా. చెప్పేశాను నాకు. అంతా అలా చూస్తున్నారు, స్వామి నవ్వుతున్నారు. అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నిత్యానంద మేన అన్నాడు, సార్ మీరు అద్భుతంగా మాట్లాడారండి అన్నాడు. అంత భగవంతుడు దయండి, విభూతి మహిమ అనుకున్నాను నేను. సాయంత్రం దర్శనం కోసం కూర్చున్నాను. దశరథారి గేట్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. అక్కడ అంతే ఇసుక, అంత ఇసుకే అనమాట. 40 years అయిపోయింది. సాయంత్రం కూర్చున్నప్పుడు స్వామి మెల్లమెల్లగా చల్లచల్లగా నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే నాకు వచ్చి, నీకు తెలుసునా నీ ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైందో? నాకు తెలియదు స్వామి అన్నాను. నువ్వు సెలెక్ట్ అయ్యా బంగారు అన్నారు. అమ్మ భగవంతుడా, నేను సెలెక్ట్ అయిపోయాను. నేను ఆకలిగా అయిపోయాను అనమాట. అప్పుడు అడిగా నేను, స్వామి నేను వచ్చేస్తాను, వచ్చేయన్నారు. అప్పుడు సాంగ్ ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు. భగవానుడు మన కోసం దిగి వచ్చాడు. భువిని సత్యసాయిగా వెలిశాడు. భువన చక్రవర్తిగా నిలిచాడు. భువిని సత్యసాయిగా వెలిశాడు. భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. ఆ విధంగా ఒక గోల్డెన్ చాప్టర్. ఎంత భాగ్యమో ఈ జీవితానికి ఈ భాగ్యం కలిగించావు స్వామి. నేను నీ జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, నీ సేవ చేసుకుంటాను. నాది తుది శ్వాస నీ దగ్గరే జరుగుతుంది, పుట్టపత్రంలో జరుగుతుంది అని చెప్పాను. స్వామికి మాట ఇచ్చాను, నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నేను ఈ విధంగా ఎంత భాగ్యమో నా కోసం భగవాడు కర్లయ్యాడు, వచ్చాడు, మందహాసంతో పలకరించాడు, మాట్లాడాడు. ఏం భాగ్యం అనుకున్నాను. దీని తర్వాత ఇంకా రసవత్తరమైన నా చరిత్ర ఆరంభమవుతుంది. నేను రిజైన్ చేస్తాను. అప్పుడు మా తాలూకా సైన్స్ కాలేజ్ వెళ్ళాను. మా కొలీగ్తో చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను నేను సాయిబాబా దగ్గరికి. నీకు బుద్ధి లేదా? నీకు నీ మైండ్ చెడిపోయిందా? పుట్టపొత్తు నీకు ఎంత డబ్బు ఇస్తారు? మహా ఇస్తే 300 ఇస్తారు. ఇక్కడ నీకు 1000 రూపాయలు ఇస్తున్నారు, యూజీసీ కలిసి ఇస్తున్నారు. నీకు బుద్ధి లేదా? నీకు
తిట్టారన్నమాట నన్ను. వీళ్ళకి బుద్ధి లేదు అనుకున్నాను, నేను మన మనసు అనుకున్నాను అనమాట. వీళ్ళ బుద్ధి నన్ను కొట్టేస్తారు పట్టుకొని. అందువల్ల ప్రిన్సిపాల్ అన్నాడు, ఎందుకు వెళ్తాను నువ్వు అక్కడికి? సత్యబాబు గురించి వినానులే, కానీ నీకు లాస్ కదా అన్నాడు. సార్, సత్యసాయి బాబా నా హృదయ దైవం అండి, నా ప్రేమ దైవం అండి, నా ఆరాధ్య దైవం అండి, నా మనసు దోచేశారండి అని చెప్పాను నేను. ఆ విధంగా నేను స్వామి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత స్వామి దగ్గర మన అబ్బాయి అన్నాడు, ఏం పాఠాలు నేర్చుకున్నారో స్వామి వద్ద చెప్పండి అన్నారు. ఆ పాఠాలు చెప్పి నేను ముగిస్తాను. 2 ముఖ్యమైన లెసన్స్. ఒకటి ఏంటంటే సర్వీస్, రెండోది ఏంటంటే భక్తి, డివోషన్, ప్రేమ. ఆ 2 ఉండాలి, మనందరికీ అదే ఉండాలి. అది ఉంటే చాలు, అంతా ఉన్నట్టే, ఇంకేం అవసరం లేదు మనకి. ఈ సేవ మహత్యం చెప్తాను. నాకు కొంచెం అద్భుతమైన అనుభవాలు కలిగాయి. నాకు స్వామి ప్రసాదించిన కరుణది. స్వామి నన్ను ఒకసారి ఇంటర్వ్యూ పిలిచారు. రామ్మోహను, నువ్వు తెలుగు మీడియంలో లెక్చర్గా పనిచేస్తున్నావు కదా, మన జూనియర్ కాలేజీలోనూ వాళ్ళని చెప్తున్నావు కదా, చూడు ఈ తెలుగు మీడియం బాయ్స్ ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు. వాళ్ళకి స్నానం చేసుకొని నీళ్ళు కూడా ఉండవు, కానీ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేస్తుంటారు. మన కాలేజీలో జాయిన్ అయ్యారు. నువ్వు వాళ్ళకి వస్తే ఎక్స్ట్రా క్లాస్ తీసుకో రాము. నన్ను పాదే పెడుతూ అడిగారు అనమాట. దేవుడు అడిగారు నన్ను, తప్పకుండా స్వామి నీ క్లాస్ తీసుకుంటాను, అందుకంటే నాకేముంది. ప్రతి ఆదివారం ఈ పిల్లలు మాత్రం డిసిప్లిన్ బాయ్స్ అనమాట. తెలుగు పిల్లలు అంటే గ్రామస్థాయి అయినా సరే అప్పుడు డేస్కాలర్స్ బాయ్స్ అనమాట. అందరం ఒక లైన్, పెద్ద లైన్ అనమాట, కట్టు వస్తుండేవారు. డిసిప్లిన్గా వస్తుండేవారు అందరూ. 10 మైళ్ళ నుండి 5 మైళ్ళు నడుచుకొని వస్తుండేవారు. క్లాస్కి వచ్చారన్నమాట. 10:30 క్లాస్ తీసుకునేవాడిని. అప్పుడు 10 గంటలకే భజన. అప్పుడు ఓరోజు క్లాస్ తీసుకుని ఇటువంటి హాలే అనమాట. ఇక విండోస్ ఇక్కడ డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంచాను నేను. పిల్లలందరూ ఉన్నారు, మళ్ళీ 40-30 మంది వచ్చారు. వాళ్ళతో చెప్తున్నాను నేను. ఇంత డోర్ చేసుకుని ఎవరు వచ్చారంటే సాయిబాబా, సత్యసాయి బాబా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వచ్చారన్నమాట. ఇక అందరూ ఒక్కనే లేచిపోయి దండాలు స్వామి, దండాలు 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 అన్నారన్నమాట. వాళ్ళకి విలేజ్ బాస్ కదా, వాళ్ళకి సాయిరాం అనవలేదు. దండాలు స్వామి, దండాలు దండాలు లేదన్నారు. దండాలయ్యా కోటి దండాలు, శతకోటి దండాలు. దండాలయ్యా దండాలయ్యా కోటి దండాలు, శతకోటి దండాలు. అండనుండే స్వామి నీవని మాటొకటే చాలు, నీ మాటొకటే చాలు. దండాలయ్యా దండాలయ్యా కోటి దండాలు, శతకోటి దండాలు. అండనుండే స్వామి నీవని మాటొకటే చాలు, నీ మాటొకటే చాలు. ఆ విధంగా మన పిల్లలు పాడుతూ నా గ్రామస్తున్న విద్యార్థులు దండాలే చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పారు, మీరు దండాలే దండాలే అని చెప్పేసి పాట పాడాలి. మీరు డ్రామాలో కూడా వేసాము ఈ సాంగ్. స్వామి అలా చూస్తున్నారు. దండాలయ్య దండాలే అనే పాట మా పిల్లలు నృత్యం చేసుకుంటూ స్వామి ముందు యాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మా 11th క్లాస్ బాయ్స్. అప్పుడు నేను 11th క్లాస్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని హైయర్ సెకండరీ స్కూల్లో. కోడి దండాలయ్యా కోడి దండాలు. అప్పుడు ఏమిటైందంటే ఈ విధంగా సేవ అంటే నాకు విలువ తెలిసిందనమాట. అప్పుడు నేను డే స్కాలర్ టీచర్గా ఉండేవాడిని. 1979 అపాయింట్మెంట్ అయింది. అప్పుడు ఓ రోజు అన్నారు, రామ్మోహన్ రా అన్నారు, హాస్టల్లో టీచర్స్ తక్కువ ఉన్నారు, నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, సేవ చేయి అన్నారు.
నా గుండె రాయి పడిపోయింది. ఎందుకంటే నేను బయట దేశకాలం ఉన్నప్పుడు పొద్దుస్తమానం స్వామి దర్శనం దొరికేది అనమాట. ఉదయం 7:30 స్వామి పాలకులు ఈశ్వరసన్ ఉండేవాడిని. అక్కడ కోతులాగా కూర్చునేవాడిని అనమాట స్వామి కోసం, హనుమంతులాగా స్వామి వస్తుండేవారు అనేవారు. తర్వాత మళ్ళీ అక్కడ మార్నింగ్ దర్శనం. రాత్రి 9 గంటల వరకు ఉండిపోయేవాడిని. అడిగమని ఎవరు లేరు నాకు. నేను అంటే హాస్టల్లో ఉద్యోగం లేదు అప్పుడు. ఇంట్లో మా అమ్మ పెట్టేసేది భోజనం పెడతానని చెప్పి ఎన్ని గంటలు వచ్చినా పర్వాలేదు అనేది. ఈ విధంగా నాకు స్ట్రాంగ్ అసోసియేషన్ అనమాట ఆ దేవుడితోని. అందువల్ల ఇవన్నీ పోతాయి నాకు. ఓరి భగవంతురా, సేవ చేయి నువ్వు, వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ విధంగా నాకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఇప్పుడు ఒక సేవ చేయడం వలన కలిగిన ఫలితం చెప్తాను వినండి. చాలా ముఖ్యం. మన సాయి భక్తులకి సేవ, ప్రేమ ఆ రెండు లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఆ రెండు ఉంటే చాలు అనమాట. నా జీవితంలో జరిగినటువంటి అనుభవం, ఆ పిల్లలతో జరిగిన అనుభవం. నేను హాస్టల్ జాయిన్ అయ్యాను. హాస్టల్ అంటే డ్యూటీస్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద హాస్టల్. తెల్లవారి నుంచి రాచిపోయే వరకు స్టూడెంట్స్ లేచిన వెంటనే స్టూడెంట్స్, బయటకు వచ్చే వెంటనే స్టూడెంట్స్, భోజనం చేస్తున్నప్పుడు స్టూడెంట్స్, పడుకోబెట్టేప్పుడు వాళ్ళే అనమాట. ఇంకేం పని లేదు మనకి. అప్పుడు ఏంటంటే ఒకరోజు నాకు చాలా నీరసంగా వచ్చిందనమాట. లేవడానికి సత్తు కూడా లేదు. నేను ఏమనుకున్నానంటే, అప్పుడు ఒక 3-4 సార్లు నేను నాకు జ్వరం వస్తే నేను లీవ్ అప్లై చేసి నేను ఒడిశాలో ఉండేవాడిని అనమాట. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళకి చేశాను. ఒకసారి నా మీదే ఆశయం కలిగింది. రామ్మోహన్, నీకు బుద్ధి లేదా? నువ్వు ఒడిశాలో ఉన్నప్పుడు లీవ్ అప్లై చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి కూడా లీవ్ అప్లై చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా? ఇక్కడ వచ్చి నీకేం సాధించావు నువ్వు? అప్పుడు అనుకున్నాను నేను, ఏమవుతావని, భూమి ఆకాశం, ఆకాశం భూమి, ఏమైతావని. నేను మాత్రం లీవ్ అప్లై చేయను, నా డ్యూటీ చేస్తాను. అప్పుడు ఫస్ట్ డ్యూటీ ఏంటంటే నేను లేవాలన్నమాట. అంత చచ్చిపోయింది శరీరం అంతా. అయినా సరే అతి కష్టమైన లేచాను అనమాట. ఒళ్ళంతా పెయిన్. లేచాను, పిల్లలు లేపాలన్నమాట. అప్పుడు ప్రతి రూమ్కి వెళ్ళి సాయిరామ్ వేకప్ బాయ్స్, సాయి బాయ్స్ అని వాళ్ళు ముదుగా వాళ్ళు పాడుతూ మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు తెలుస్తుంది. ఆ విధంగా ప్రతి గదికి వెళ్ళి లేపేవాడిని అనమాట. కానీ కొన్ని కేసులు మాత్రం హార్డ్ కేసెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వెంకటేశ్వర అని చెప్పి 8th క్లాస్ బాయ్ ఉండేవాడు. వాడు వెళ్ళే వెంకటేశ్వర లే అనేవాడిని. వాడు కళ్ళు తెచ్చేవాడు, ఇలా చూసేవాడు, వాడు కళ్ళు మూసుకునేవాడు. లేదా నువ్వు అనేవాడు అనమాట. ఇలా చూసేవాడు. నేను వస్తాను, ఆయన ప్రశ్న రెడీగా ఉండు అని చెప్పాను. వెళ్ళి వచ్చే అదే అవతారం అనమాట. వెంకటేశ్వరన్ నీళ్ళు ఉన్న పక్కన వాడు చదివాను నేను. లేచాడు అనమాట. సారీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. మా పిల్లల ఇదేంటంటే వాళ్ళు మనం ఎంత తిట్టిన కొట్టినా సరే సారీ సార్ క్షమిస్తారు, క్షమాపామే వాళ్ళు ఉన్నది అనుకో. అప్పుడు సారీ సార్ నేను వెంటనే వచ్చేస్తాను, పరిగెత్తాడు అనమాట బాబా టాయిలెట్కి. పరిగెత్తి సాయంత్రం వెంటనే రెడీ అయిపోయాడు అనమాట. ఈ అబ్బాయి మొన్న కలిశాడు నాకు. సార్ నేను జ్ఞాపకం ఉన్నానా నీకు? జ్ఞాపకం లేదయ్యా, నేను ఎక్కడ చూసినట్టు ఉంది, ఎక్కడో ఉన్నావు నువ్వు ఈ భూమి మీద. కాదు సార్, నాకు పురుమును సార్ అన్నాడు. పురుమును. ఒరే నువ్వురా అని చెప్పాను. వాడు ముందు పేరు పురుమును అనమాట. వాడు చిన్నవాడు, వాడు బాలకృష్ణ వల్లే ఉండేవాడు అనమాట. అందమైన మొక్క, ఇంత పెద్ద కళ్ళు, ఇంత పెద్ద జుద్దు, ఆ మందహాసం, ఎప్పుడూ స్మైలింగ్ అనమాట. $1 million స్మైల్ ఉండేవాడు అనమాట. వాడు అంత ఇష్టంగా ఉండేది. కానీ కొట్టిన చూసినా సరే నవ్వుతూ ఉండేవాడు అబ్బాయి. అరే పురుమును నువ్వు? నేనే సార్, నేను వెంకటేశ్వర అండి, మీ స్టూడెంట్ని, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను సార్, నేను లేచేవాడిని కాదు. నువ్వు అన్నాను. వాడు ఎంత పెద్ద అయిపోయాడు, ఎంత పెద్ద భార్య, ఎంత పెద్ద కొడుకులు, ఎంత పెద్ద కూతురు. నాయన ఎంత పెద్ద అయిపోయారా నువ్వు? అవును సార్, మీ ముద్దుర స్టూడెంట్ సార్, నేను పుట్టుకున్నాను అనమాట. నాకు చాలా ఆనందం కలిగింది. మా పిల్లలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, కొట్టినా తిట్టినా సరే వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు మనని చెప్పి నాకు ఆనందం. అప్పుడు నాన్న నేను బుల్మును, ఈ అవతారం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇంత పెద్ద అయిపోయాను, ఇంత పెద్ద భార్య, ఇంత పెద్ద కొడుకులు. నాకు ఆ స్టూడెంట్తో ఉన్నటువంటి ఫోటో పంపించాయా? తప్పకుండా సార్ పంపించాను. నాకు నవ్వుతూ ఉన్నటువంటి అనమాట. అప్పుడు అనుకుని కృష్ణుడు ఈ విధంగా ఉండేవాడేమో, చెన్నాటి కృష్ణుడు, నా కృష్ణుడు అనుకునేవాడు అనమాట. అది స్టూడెంట్స్ గడిపిన మొదటి క్షణాలు. ఈ విధంగా లేపాను, అందరినీ లేచాను.
సుప్రభాతం ఆరంభం అయ్యింది. కొంతమంది నిద్రపోయేవారు, తప్పుకొని కొట్టేవాడు. డ్యూటీ చేయాలి కదా, చూసేవారు. ఏదో అవుతుంది అనుకున్నారు, చేయంట, సారీ సార్ చేస్తాను, చేసేవారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే ఛాలెంజింగ్ డ్యూటీ, జాగింగ్ అనమాట. వాళ్ళని పరిగెత్తని తీసుకెళ్ళాలి. పెద్దలు అయిన ఉంది అక్కడ, 8th, 9th, 10th ఎంతమంది ఉన్నారు, 150 మంది ఉన్నారు. నేను వాళ్ళు జాగ్ చేసేవాడిని. అప్పుడు ఎవరో ఉండేవాడిని. నేను అప్పుడు జాగ్ చేసేవాడిని, అందరూ తీసుకెళ్తుండేవాడిని. ఆ రోజు మాత్రం చాలా వీక్నెస్గా ఉండాను. అయినా రండి వెళ్దాం ఉన్నాను. నేను కూడా రన్నింగ్ చేశాను. కొంచెం వెనుక పడిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, హనుమంతులు ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆగిన వస్తున్నాను. ఆ విధంగా జాగింగ్ అయ్యింది. తర్వాత క్లాస్కి వెళ్ళాలి, శక్తి లేదు, ఏం చేస్తాను నేను, శక్తి లేదు. అప్పుడు అనుకున్నాను, గ్లూకోజ్ జ్ఞాపకం వచ్చింది నాకు. నేను గ్లూకోజ్ తాగుతాను క్లాస్కి వెళ్ళే ముందు, క్లాస్ తర్వాత గ్లూకోజ్ తాగుతాను. ఇందుకు మిన్ని గ్లూకోజ్ ప్యాకెట్ తీసుకెళ్ళాను అనమాట ఒక సంచలనం. పీరియడ్ అయిపోయిన వెంటనే గ్లూకోజ్ ప్యాకెట్ స్వాహ. సెకండ్ పీరియడ్ స్వాహ, థర్డ్ పీరియడ్ స్వాహ, ఫోర్త్ పీరియడ్ లేదు అనమాట. దేవుడు దైవం 4 పీరియడ్స్ ఉండేవి. మరి మధ్యాహ్నం 3 పీరియడ్స్ అనమాట. అసలు నాకు 2 పీరియడ్స్ ఉన్నాయి. లాస్ట్ పీరియడ్ ఏంటి, ఛాలెంజింగ్ పీరియడ్, SUPW, సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటాను దాన్ని. కొంతమంది పిల్లలు మాత్రం ఇదేం ప్రొడక్టివ్ వర్క్ రా, సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ పీరియడ్ వేస్ట్ అని అనుకునేవారు. వాళ్ళు కొనుక్కునేవారు, కానీ వస్తుండేవారు మాత్రం సేవకి. ఆ పిల్లలంటే పిల్లలే కదా, చిన్న బుద్ధులు, మంచి బుద్ధులు. అప్పుడు నేను చాలా కష్టంగా పనిచేశాను. శక్తి అంతా ఆవిరైపోయింది. చెట్టు కింద నిల్చున్నాను నేను, చూస్తున్నాను నేను. అని అనుకున్నారు, మా సార్కి ఏంటైంది ఈరోజు, చెట్టు కింద నిల్చున్నారే, మస్తు పనిచేసేవారు. నేను నన్ను చూడగానే వెంటనే వెళ్ళిపోయాను అందరికి. మళ్ళీ పనిచేశాను. బెల్ల టంగ్ అని వచ్చిందనమాట. 3 పీరియడ్స్ అయిపోయాయి. అందరూ పరిగెత్తి పారిపోయారు రూమ్స్కి. నేను మెల్లమెల్లగా శక్తి లేదు మరి. నేను మరి అంతా ఆవిరైపోయింది శక్తితో. రూమ్కి వెళ్ళాను. అలాగా బెడ్ మీద మెయిన్ వచ్చాను. మే కమిన్ సార్. ఎవరా వీడు? ఓ చిన్న అబ్బాయి, 8th క్లాస్ అబ్బాయి అనమాట. ఎలా ఉంటాడు వాడు, వెదురు కర్రగా ఉంటాడు, సన్నగా ఉంటాడు అనమాట. ఉఫ్ అంటే వాడు ఎగిరిపోతాడు. అంత బిగ్గా ఉండేవాడు అబ్బాయి. వాళ్ళ పేరు ఏం చెప్పాను, వాడి పేరు మర్చిపోయాను నేను. మన జ్ఞాపకం బాగా మనం కలిశాడు నాకు, కానీ ఎంతో అయిపోయాడు వాడు. సార్ నేను దర్శనం రానండి, నాకు చాలా నీరసంగా ఉంది, పడిపోతాను సార్ నేను వస్తే. అరే ఆ మాటలు కట్టిపెట్టు, నీకు మంత్రం చెప్తాను, గ్లూకోజ్ మంత్రం చెప్తాను. గ్లూకోజ్ స్వాహ చెయ్యి. నేను అలాగే నాకు శక్తి వచ్చింది, అలాగే నేను పనిచేశాను. నీకు దర్శనంగా వెళ్తాను. అవును సార్, గ్లూకోజ్ అంత మహిమ ఉంది సార్. అరే ఒకటి పేరు మర్చిపోయాను. అప్పుడు నువ్వు స్టాఫ్ రూమ్లో ఒక ప్యాకెట్ ఉంది, హాఫ్ నువ్వు హాఫ్ నేను హాఫ్, ఇద్దరు షేర్ చేసుకుందాం. చీర్స్ అని చెప్పాను. వాడు గ్లూకోజ్ చాలా ఇష్టం, వాళ్ళు తీగా ఉంటుంది కాబట్టి వెంటనే దుబుక్కని వెళ్ళిపోయి గబుక్కుని వచ్చారనమాట. ఆ తలకాయ పట్టుకొని మేము మాట ప్రకారం ఇద్దరం 2 టమ్లర్లు చేసుకున్నాము. నా ముందే నేను తాగాను. సార్ నేను దర్శనంకి వస్తాను సార్. ఓ బంగారు ముద్దు బిడ్డ, మంచి నాయన అన్నాను నేను. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు లాస్ట్ డ్యూటీ ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి లైన్లో. అది కూడా నా డ్యూటీ ఉండేది. వీడు ముందుగా ఉన్నాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. నేను దర్శనం వస్తున్నాను సార్ అన్నాడు వాడు. ఒరి అనుకున్నాను నేను. అప్పుడు దర్శనంకి వెళ్ళాం. స్వామి దర్శనం ఇస్తున్నారు. ఆ ఈశ్వర షోప్ దగ్గర కూర్చునేవాడిని. అప్పుడంతా నేను అందరూ స్వామి చూసుకుంటే నేను గ్లూకోజ్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ గ్లూకోజ్ ఎంత భారం ఉంది, ఎంత శక్తి ఉంది, నాకు ఎంత బలం ఇచ్చింది. ఆహా, స్టూడెంట్స్కి ఏదైతే గ్లూకోజ్ చేసి ఇచ్చేస్తాను నేను, ఇంత మోసం ఉంచుకుంటాను అది అనుకున్నాను అనమాట. స్వామి వారు వచ్చారు, నా వైపు నవ్వుతూ చూశారు అనమాట. నేను అవన్నీ నవ్వుతూ చూస్తున్నారేమనుకున్నాను నేను. దర్శనం అయిపోయింది. ఈ అబ్బాయి వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి సార్ అద్భుతం, ఏం అద్భుతం జారగానే. నేను స్వామి ఇంటర్వ్యూ దర్శనం అయిన తర్వాత, దర్శనం చివరి దశలో నేను ముందు కూర్చున్నాను సార్. ఒక సీటు మీద రాశాను. సీటు మీద ఏం రాశానంటే, థ్యాంక్ యూ స్వామి ఫర్ హెల్పింగ్ మీ టు కమ్ ఫర్ దర్శన్. స్వామి చూశారు, థ్యాంక్ యూ, గ్లూకోజ్ తీశారన్నారు. ఆ విధంగా నాకు ఒక పెద్ద బిరుదు వచ్చిందనమాట. ఇది నాకు భారతరత్న కంటే విలువైన బిరుదు, గ్లూకోజ్ టీచర్. చెప్పాను కదా, మై గ్రేస్ ఈజ్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఎగ్జాస్షన్. సేవా భాగ్యం అనమాట. ఈ విధంగా
నాకు మా పిల్లలు కూడా తక్కువ కాదు. ఒక 2 సంగతులు చెప్తాను, టైం అయిపోతుంది. ఆ సంగతి చెప్పి నేను వచ్చేస్తాను. అప్పుడేంటి ఏంటంటే దసరా అయిపోయింది, సెలవులు ఇచ్చారు. చెన్నై నుండి ఒక అబ్బాయి వస్తున్నాడు, MBA స్టూడెంట్. అప్పుడు కాలేజ్ తెరిచారు, యూనివర్సిటీ తెరిచారు. అప్పుడు ఆ బస్సులో కూర్చున్నాడు. కూర్చుంటూ నిద్రపోయాడు. బస్సు మా మదనపల్లిలో ఆగింది. అప్పుడు కళ్ళు తెరిచాడు. అందరూ ఎక్కుతున్నారు. అప్పుడు ఒక స్త్రీ మాత్రం తన ముందు కూర్చుంది, ముందులో ఉంది. కంపు దుర్గంధం. ఆమె అక్కడే టాయిలెట్ చేసేసింది. అప్పుడే మొత్తం విసర్జించింది. మరి అలాగా చచ్చిపడి ఉందన్నమాట. చచ్చిపోలేదు, బతిగా ఉంది. అప్పుడు ఎవరు ముక్కు మూసుకొని కంపు వెళ్ళిపోయారు. అందరూ ఒక్కటి కూడా ముందు రాలేదు. ఇప్పుడు స్వామి స్టూడెంట్ కదా, అందువల్ల ఆమెను తీసుకొని ఆమెకు ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్ళారనమాట. కడగాలని చెప్పి, శుభ్రం చేయాలని చెప్పేసి. ఆమె స్త్రీ అయినా సరే మాతో సమానం మా పిల్లలు అంతే. అప్పుడు ఏంటంటే అప్పుడు ఒక స్త్రీ వచ్చింది. బాబు, నేను చూసుకుంటాను, ఏమైనా నేను కై శుభ్రం చేసుకుంటాను, నువ్వు బస్సులో వెళ్ళిపో, నేను తీసుకొస్తాను అని చెప్పింది. ఆవిడ చీర మార్చింది, శుభ్రం చేసింది. ఆవిడ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆవిడ బాగా ఉంది, కానీ నీరసంగా ఉంది. కూర్చుంది. కంపులు అంతా పోయిందనమాట. ఎవరు ఇప్పుడు ముక్కు మూసుకోలేదు, అందరూ ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఇప్పుడు ఈ ఒక్క విద్యార్థి తప్పించి. అప్పుడు ఏంటంటే కూర్చున్నాడు, పుట్టుపతులు ఇచ్చాడు. ఆ ముందు లేదారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మన దర్శనం కోసం ఈవినింగ్ వెళ్ళాడు, సాయంకాలం వెళ్ళాడు. అప్పుడు స్వామి ఇతను ముందుకు వచ్చారనమాట. సతీష్, వాడి పేరు, MBA స్టూడెంట్. సతీష్, నువ్వు నిన్న బస్సులో మదనపల్లి ఆగావు కదా, ఒక వృద్ధురాలు తీసుకొచ్చావు కదా, ఒక స్త్రీని సాయం చేసింది కదా, నేనే ఆ స్త్రీని. అంటే స్వామి కూడా చూడండి, స్వామి హృదయం చూడండి, ఎంత హృదయమో. స్వామి చెప్పే స్వామి కాదండి, చేసి చూపించే స్వామి సాయిబాబా. ఇట్ డస్ వాట్ హి స్పీక్స్. అప్పుడు స్వామి అన్నారు, మన పిల్లలంటే ఎలాగుండాలి అని చెప్పేసి వాళ్ళకు గొలుసు వేశారన్నమాట. వాళ్ళు బ్రహ్మానందంలో వాళ్ళకి కొంత దూరం వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చారన్నమాట. నీకు రింగ్ కూడా ఇస్తాను చెప్పారన్నమాట. రింగ్ ఇచ్చారు. ఇంకా మా బ్రహ్మానందం, మహానందం మళ్ళీ వచ్చారన్నమాట. అంటే స్వామికి ఈ పిల్లల్ని అంత ప్రేమ అన్నమాట, అంత ప్రేమ. అప్పుడు ఏం చేశారంటే స్వామి వాళ్ళు చెప్పారు, నీకు నెక్స్ట్ బర్త్ లేదు, మరో జన్మ లేదు అని ఆశీర్వదించారన్నమాట. ఈ విధంగా శవతారక విలువని మాకు బోధించారు ఆ రోజు. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చి మా పిల్లల తాలూకా ఎగ్జామ్ చెప్తాను వినండి. ఇంకో రోజు ఏంటంటే దర్శన టైంలో స్వామి వచ్చేసరికి ఒక అబ్బాయికి ఏంటంటే వాడికి వాంతి చేసుకునే సెన్సేషన్ కలిగిందన్నమాట. స్వామి వరంలో ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఆ స్వామి ముందు లేవకూడదు, మరి అప్పుడేంటి వాంతి చేసుకోవాలి. అక్కడ వెళ్ళడానికి అందరూ రెస్పెక్ట్ చేస్తారు. ఆ పక్కన ఉన్నాడు మా పిల్లలని చెప్తాను నేను. ఆ అబ్బాయి అన్నాడు, అరే నువ్వు నా చేతిలో వాంతి చేసుకోను, చేతిలో పెట్టారన్నమాట. వాడు వాంతి చేశారన్నమాట. పిల్లలు క్లోజ్ చేశారన్నమాట. స్వామి అప్పుడు వచ్చారు, అలాగే పెట్టావేంటి అన్నారు. చెప్పలేడు. చూడు, ఈ తాలూకా సేవాగణం నా మనసును దోచేసిందయ్యా అన్నారు. అప్పుడు వారికి ఒక గుర్తు ఇచ్చారు. వారికి చూసారా సేవ ఎంత గొప్పదో. అలాగే ఎవరైనా చేస్తారా? ఏ కాలేజీని ఎవరి పిల్లలని చేస్తారా? కంపుని వెళ్ళిపోతారు మనందరినీ. కానీ ఈ అబ్బాయి మాత్రం ఆ విద్యార్థి స్టూడెంట్, రే నా దీంట్లో చేసేయా, నువ్వు అలాగే ఉండు, ఎవరు చెప్పండి అని చెప్పి పట్టుకున్నాడు అనమాట. ఇలా పట్టుకొని ఎంత కంపు కొట్టినా సరే భరించాడు. స్వామి గమనించారు మేడం, స్వామి అంతర్యామ కదా. అప్పుడు ఆయన అన్నారు, మన పిల్లలంటే ఇలాగ ఉండాలి, వాళ్ళకి గొలుసు ఈ స్టూడెంట్కి కూడా అనమాట. ఈ విధంగా స్వామి చేసి చూపించేవారు. పిల్లల సేవాభాగ్యాన్ని వాళ్ళకి గ్రేటెస్ట్ లెసన్స్ ఆ లెర్న్డ్ అందవరన్నా ఆ విధంగా బోధించేవారు అనమాట. చెప్పే స్వామి కాదు, చేసి చూపించే స్వామి మన బంగార స్వామి. స్వామి భావము చిన్నప్పటి నుంచే ఉండేది, నిస్వార్థం అనమాట. ఆ స్కూల్స్ ఉండేవాళ్ళు గ్రామస్తుల పిల్లలు, అంత విలేజ్ బాయ్స్ అనమాట.
వాళ్ళకేంటి స్టూపిడ్స్ అనమాట, వాళ్ళకేంటి బుర్రలు లేవు, బుర్రలు ఉన్నాయి కానీ దానికి ఏమి లేదనమాట. కానీ వాళ్ళు అతి కష్టం మీద చదువుకొని పాస్ అయ్యేవారు. వాళ్ళు పెనుకొండలో పరీక్ష రాయాలి. అందరూ గూడుబండి ఎక్కారు. ఆ టీచర్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పరీక్ష రాయించాలన్నమాట. అప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. మా అబ్బాయి అక్కడ అమెరికా వెళ్ళిపోతాం అనుకునేవారు. ఆ రోజుల్లో పెట్టుకుని అంటే అంత దూరం అనుకునేవారు. వాళ్ళు కూర్చున్నారు అందరూ, అంత పిల్లలందరూని. మన స్వామి కూడా సత్యనారాయణ రాజు కూర్చున్నాడు. అప్పుడు ఆ టీచర్ ఏమిటంటే అన్ని అరేంజ్మెంట్ చేశారు. మాకు చిన్న హౌస్లో పెట్టాడు, ఎగ్జామినేషన్ రాయాలి. మన స్వామి సత్యస్వామి, చిట్టి స్వామి, చిన్నస్వామి, దయాస్వామి, ప్రేమస్వామి ఏమన్నారంటే, సార్ నేను సేవ చేస్తానండి, చట్నీ కావాల్సిన అంత రుబ్బుతానండి నేను. ఈ విధంగా పిల్లలందరూ పరీక్ష అంటే భయం అనమాట, ఏమైపోతుందని చెప్పి. కానీ స్వామి మాత్రం హాయిగా రుబ్బేవారు అనమాట. ఆ రుబ్బులో పట్టుకొని చట్నీ చేసి ఆ విధంగా ఆ చిన్ననాటి నుండే ఆ సేవ స్వామి చేశారు. ఆ చిన్ననాటి నుండే, చిన్నప్పటి నుంచి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, స్వామి తాలూకా సర్వీస్ మెంటాలిటీ అనమాట. స్వామి అన్నగారితో ఉండేవారు శాసనరాజు గారు. ఆమె భార్య గర్భిణి. అప్పుడు ఏంటంటే ఈ స్వామి కావుల మీద ఒక 5 మైళ్ళు వెళ్ళి కావుల మీద మోసేవారు అనమాట. ఇక్కడ గట్టి అయిపోయేది అనమాట. అప్పుడు ఆ విధంగా తల్లికి తెలిసింది, అరే సత్య నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను కూలి చేసేకైనా నేను చదివిస్తాను, నేను నీ అన్న దగ్గర నువ్వు ఉండొద్దు, ఇది చాకరీ చేయిస్తున్నాడు మీ అన్న, ఈ విధంగా నేను చూసుకోవాలా నీకు, అది వచ్చాయి అని గట్టిగా ఇచ్చారనమాట. చూడండి మన సత్య తాలూకా బంగారు హృదయం. నాన్న ఇప్పుడు మన వదిన గర్భిణి, ఆమెకు ఎంతో కష్టంగా ఉంది, మన నీళ్ళు దెబ్బతి ఎవరు తెస్తారు, నాన్న నేను తెస్తాను నాన్న, ఇక్కడే ఉంటాను నాన్న. చూడండి మన స్వామి బంగారు హృదయం. చిన్ననాటి నుండే ఆ సేవాభావం ఆ స్వామిలో ఉండేదన్నమాట. ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. ఈ విధంగా స్వామి చెప్పి చూపేవారు అనమాట. ఇక్కడ మన తాలూకా మహాసమాధి ఉంది. ఒక మాట చెప్తానండి, అది మహాసమాధి కాదు, లివింగ్ సమాధి, స్పీకింగ్ సమాధి, రెస్పాండింగ్ సమాధి, ఆన్సరింగ్ సమాధి, గాడ్లీ సమాధి, డివైన్ సమాధి, అద్భుతమైన సమాధి. స్వామి అక్కడ ఉన్నారు. మీకు ఎగ్జామ్ చెప్తాను, అనుభవం చెప్తాను. నేను అధ్యాపకుడిగా నేను డ్రామాలు రాసేవాడిని. పిల్లలతో నా తపన ఏంటంటే, నా జీవితంలో ఏది కోల్పోయానో నా స్టూడెంట్స్ కోల్పోకూడదు. నేను స్టూడెంట్ కొన్నప్పుడు నాకు డ్రామాలు చేసే సేవ అంటే అసలే తెలియదు నాకు. అసలు స్వామి దిగి వచ్చి అన్ని తెలిసాయన్నమాట. అప్పుడు నేను జీవితంలో ఏం కోల్పోయానో మా పిల్లలు కోల్పోకూడదు అని చెప్పి వాళ్ళు కూడా నాతో సహకరించేవారు. ఒక డ్రామా వేశాం, దైవమానుషుడు పేరు శ్రీబాబా చరిత్ర అన్నమాట. తొలిసేను వచ్చింది. తొలిసేనులో శ్రీబాబా గారు తన దేహాన్ని 3 రోజులు విడిచిపెడతారు, మీదకి వెళ్ళిపోతారు. ఆ మాస్టర్ చెప్తారు, భగత్ నేను వెళ్ళిపోతున్నాను, నేను నా భక్తుడు ఆపదలో ఉన్నాడు, నేను రక్షణకు వెళ్తున్నాను, నేను 3 రోజులు రాకపోతే సమాధి చేసి అన్నాడు అనమాట. స్వామికి చిత్రులు కూడా ఉన్నారు శ్రీబాబాకి. అవును కరణం ముఖ్యంగా వాడు కొరకని, వాడు రావణాసురుడు, కలియుగ రావణాసురుడు వాడు. 2008 కంపు తీసుకొద్దాం మనం అంటే వాళ్ళతో వచ్చాడు. సాయిబాబాతో కర్ణతో వచ్చారనమాట. సాయిబాబా చెప్పారు, 3 రోజుల తర్వాత వెయిట్ చేద్దామన్నారు అనమాట. 3వ రోజు సాయంత్రం శ్రీబాబా ఆ కాలు చచ్చిపోయిన కాలు బలి చెక్ చేశారన్నమాట. వచ్చేసారు, బతికిపోయారన్నమాట. వీళ్ళందరూ చెతులు పారిపోయారు. అక్కడ ఒలింపిక్ రన్నర్స్ అయిపోయారు. పుట్టేస్తారేమో వీళ్ళు పప్పుకొని చెప్పి సాయిబాబాకి జై, సాయిబాబాకి జై, సాయిబాబా జై. అప్పుడు స్వామి సీన్ చేసి నచ్చింది, కొంచెం ఆపండి నేను మళ్ళీ వస్తానని చెప్పారు. లోనికి వీల్చర్ మీద వెళ్ళారనమాట. మా బాయ్స్ ఉండేవారు, వాళ్ళతో చెప్పారనమాట, చూడండి శ్రీబాబా 3 దినాల్లో మళ్ళీ వచ్చాడు, నేను దేహం విడిచి పెడితే మళ్ళీ రాను. కానీ అక్కడ ఎక్కడైతే స్వామి కూర్చుంటారో, సింహాసనం మీద కూర్చొని బదులు చేయిస్తుంటారో అక్కడ సిస్టమ్ వేసుకుని కూర్చుంటాను నేను వాళ్ళ తాలూకా హృదయ స్పందన వింటాను ఆ స్వామి. सुन लो दिल की पुकार,
సుండో तुमसे प्यार कितना, हमको तुमसे प्यार कितना, साई तुम ही जानते, साई तुम ही जानते, दिलों की धड़कन तुम हो साई, दिलों की धड़कन तुम हो साई, हमारे प्राण हो, तुम हमारे प्राण हो, हमको तुमसे प्यार है। చెప్తాను వినండి. ఓకే, 2 సంగతులు చెప్తాను, క్లోజ్ చేస్తాను నేను. ఇంతవరకు ఐమ్ సారీ, మిమ్మల్ని పాపం బాధ కలిగించాను నేను. కానీ దైవలీలతో వినే భాగ్యం, సౌభాగ్యం, చెప్పే భాగ్యం మాకు కలిగింది. మీరు ఆ విధంగా ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను, నేను రెస్పాన్స్ చేస్తాననుకున్నాను. అప్పుడు ఏంటంటే అది మహాసమాధి అన్నమాట. నేను అక్కడ ఉంటాను. మన రత్నాకర్ గారు కూడా అనుభవం కలిగిందనమాట. అతనికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే అతను స్వామి ముందు సమాధి ముందు నిలిచి ప్రార్థించుకునేవాడు అనమాట. అప్పుడు స్వామి మహాసమాధి చెందారు. మన అన్ని క్యాంపస్ నుండి విద్యార్థులు వస్తే వాళ్ళకి బట్ట ఇద్దాం అనుకున్నారన్నమాట. చాలా డబ్బు అవుతుంది, ఒక 20 lakhs అవుతుంది అనమాట. అంత డబ్బు లేదు. అప్పుడు స్వామి ముందు ప్రార్థించారు, స్వామి 20 లక్షలు ఎలా వస్తాయి స్వామి, మన పిల్లలందరూ వచ్చారు, అందరికీ బట్టలు పెట్టాలి, ఎలా డబ్బు వస్తుంది అనుకున్నాను అనమాట. ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే ఒక డివోటీ వచ్చాడు, సార్ అతను 20 లక్షలు నేను డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. చూడండి మన స్వామి ఎలాగ ఆన్సర్ చేశారు ఆ మా సమాధిలో. స్వామి ఉన్నారు మమ్మల్ని అక్కడే ఉన్నారు, అవునా కదా? ఎస్, అక్కడే స్వామి ఉన్నారనమాట. చివరి అనుభవం, మా అమ్మ ముద్దుసలి అమ్మ 85 సంవత్సరాలు ముద్దయిపోయింది. అప్పుడు ఏంటంటే కానీ స్వామి అంటే చాలా భక్తి. చివరి వరకు ఆమె వంగిపోయింది, ముద్దయిపోయింది కదా, వంగిపోయింది అన్నమాట. ఒక కర్ర పట్టుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రంగోలి ముగ్గులు వేస్తున్నారు అనమాట. మా అమ్మ ముగ్గులు అమ్మంటారు. ముగ్గులు వేస్తున్న సమయం ముందు ఇప్పుడు వేస్తున్నారు, చేసేదన్నమాట. ఆ స్వామి మహాసమాధి చెందారు. ఆవిడకి కాళ్ళు చచ్చిపడిపోయాయి అనమాట. ఒక రోజు లేవలేకపోయింది. డాక్టర్లు లాభం లేదని చెప్పినారు. లేదు అయిపోయింది అన్నారన్నమాట. కాళ్ళు మీద రావని చెప్పారన్నమాట. నేను స్వామికి చెప్పుకునేవాడిని, అమ్మకి ఎప్పుడు కష్టంగా చెప్పుకునేవాడిని, వాళ్ళలో చెప్పుకునేవాడిని. ఏమొచ్చినా స్వామి వాడిని ఒకసారి అమ్మకి ఎంత పెద్ద రసి అనమాట, ఫస్ట్ ఫార్మేషన్ అయిందనమాట. స్వామితో చెప్పాను, స్వామి మా అమ్మకి అలాగైపోయింది, చూసుకుంటాను లేదు, అలాగే చూసుకున్నారు, అంత బాగైపోయింది. ఇప్పుడు నేను అప్పుడు మార్చ్ స్వామి హాస్పిటల్లో ఉన్నారు. 2011 మార్చ్ స్వామి హాస్పిటల్లో ఉన్నారు. అక్కడికి వెళ్తే నన్ను గంటేస్తారు అక్కడి నుంచి, ఎందుకు వచ్చామని చెప్పి. ఎవరు లోనికి వెళ్ళకూడదు కదా, నేను ఏం చెప్పుకోను, మరి స్వామిని ప్రార్థించుకున్నాం అనమాట. 24 గంటలు నేను మా అందరం మా హాస్టల్ విధానం కలిసి 24 గంటలు 21 రోజు నేను అక్కడ పనిచేసాను. స్వామి ప్రార్థన చేశాను మేము. అప్పుడు ఏంటంటే చెప్తాను వినండి. ఆ రోజు 24th ఏప్రిల్ 2011 తెల్లవారి 5 గంటలకి స్వామి మా అమ్మ కల్లో కనిపించారన్నమాట. స్వామి వచ్చారు, పాద నమస్కారం చేసుకోమని చెప్పారు. 5 గంటలు అన్నమాట. 7 గంటలకి స్వామి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి, చివరి శ్వాస వరకు స్వామి తన భక్తుల గురించి ఆలోచించేవారు అన్నమాట. రాముడు అలా చేశాడా? నేను వ్యతిరేకం చెప్పలేదండి. మా అమ్మ రామభక్తురాలు, అందులో నన్ను ముద్దుగా రామ్మోహన్ పేరు పెట్టుకుంది మా అమ్మ నన్ను. కృష్ణుడు కూడా దైవమే. రాముడు ఎలాగా జీవితాన్ని చాలించాలి నదిలో ప్రార్థిస్తూ చనిపోయాడు, దేహాన్ని విడిచిపెట్టాడు అనమాట. నేను వ్యతిరేకంగా చెప్పలేదు, నేను రామభక్తుడిని. అప్పుడు కృష్ణుడు ఎలాగైపోయాడు, ధ్యానం చేస్తూ ఎవరో ఒక ఓమెన్ బాణం విసిరి, వాడు తెలియదు పాపం, ఆ విధంగా తొలగించాలి. ఏ అవతారమైనా మేము అడుగుతున్నాను, నేను
ఈ విధంగా చివరి లాస్ట్ మూమెంట్స్లో తన భక్తుల్ని తలంచుకున్నారా? నా భూతో నా భవిష్యతి. స్వామి ఒకరోజు ఏంటి, స్వామి చాలా జ్వరంగా ఉండేను, దర్శనంకి వెళ్తాను రెడీ అవుతున్నారన్నమాట. అప్పుడు స్వామి వచ్చారు, స్వామి మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు వెళ్ళకండి స్వామి, పడిపోతారు మీరు అన్నారన్నమాట. అప్పుడు సత్తాకర్ అది కూడా ఉన్నాడు, చేలో పెట్టాడన్నమాట వెళ్ళకుండా ఉండడానికి. అప్పుడు స్వామి ఒక మాట చెప్పారు, ఎందుకు వచ్చానంటే నేను ఈ దేహం ఎందుకు వచ్చింది? నా భక్తుల కోసం వచ్చింది. నా భక్తుల్ని చూడకుండా ఉండగలను నేను? వీరంతా నోసు మూసుకొని వెళ్ళండి స్వామి, తప్పైపోయింది స్వామి, క్షమించండి స్వామి, ఇంకెలాగ ఎప్పుడు చేయకండి మీరు, నా భక్తులు నా ప్రాణ సమానం అని చెప్పేసి దర్శనం వెళ్ళారనమాట. ఈ విధంగా స్వామి చివరి వరకు ఒక్క సందేశం చెప్తాను, ముగించేస్తాను, తప్పకుండా నా మాట నిలబెట్టుకుంటాను. సందేశం ఏంటంటే, ఆడు న్యూ ఇయర్ డే స్వామి ఉదయం మంచి బ్రహ్మాండమైన సభ జరిగింది, ఈవినింగ్ విజేతలు తిరుగుతున్నారన్నమాట. స్వామి పిల్లలు ఈరోజు ఏంటి స్పెషాలిటీ? స్వామి న్యూ ఇయర్ డే స్వామి అన్నారు. న్యూ ఇయర్ డే సందేశం ఏంటి? ఒక్కడ కూడా నవ్వుతారు లేదు, ఎదుర్కొని చూపుకొని ఉన్నాను, ఏం చెప్పేస్తారని చెప్పి. అప్పుడు నేను చెప్తాను వినండి, మీ అంతిమ క్షణాల్లో మీతో వచ్చేది ఒక్కటి, అదే మీకున్న దైవ ప్రేమ, మీ అమ్మ ప్రేమ, మీ నాన్న ప్రేమ, మీ తమ్ముడు ప్రేమ, నీ ధన ప్రేమ, నీ స్నేహితుల ప్రేమ ఏమీ రాదు. భగవంతుడే నీ బెస్ట్ ఫ్రెండ్. దాన్ని మీరు నేర్చుకోండి, ధన్యులు అవుతారు. ఇది ఈ సందేశంగా భావించి నాకు అవకాశాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ మా శిష్యుడు అన్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను అంత అయిపోయింది, 8 గంటలు అయిపోయింది చెప్తాను వినండి. నాకు స్వామి శావతాల భాగ్యం ఎందుకోండి, నాకు సెకండ్ జన్మ ఇచ్చారు. నేను చచ్చిపోయాను. ఎలా చచ్చిపోయాను? నేను అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని, గ్రామసభకు వెళ్ళాను అనమాట. నేను నా ఫ్రెండ్ ఇద్దరు స్కూటర్ డ్రైవ్ చేస్తున్నా, వెనుక కూర్చున్నాడు. అప్పుడు ఏమైంటే అంతాక్షరి చేస్తున్నాం, ఇద్దరు పాటలు బండి పడుకుంటూ వెళ్తున్నాము. ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనమాట. కంట్రోల్ పోయింది నాకు, నేను వెంట పడిపోయాను, చచ్చిపోయాను. తర్వాత నాకు చెప్పారు అనమాట, నాకేం మాట్లాడలేదు, ఏం లేదు, అలాగే ఉన్నాను అనమాట. అంత నా ఫ్రెండ్ మాత్రం కొంచెం ఇంజరీ కలిగాయి, నన్ను మూసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? చేత్తో కాదు, ఆటోలో తీసుకెళ్ళారనమాట. సూపర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంట్లో మా వార్డెన్ గారు జనార్దన్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ స్వాంతాలుగా ఉంటుంది కదా పరిచయలోను, స్వామి బాయ్స్ ఉంటారు, స్వామి రామోహన్ చచ్చిపోయాడు స్వామి, యాక్సిడెంట్ అయింది, అందువల్ల అతను హాస్పిటల్లో ఉన్నాడు స్వామి, మాటామంతి ఏమి లేదు స్వామి, డాక్టర్లు అనుకున్నారు దీది అంటున్నారు స్వామి, అయిపోయింది స్వామి అంటున్నారు అని మొత్తం రాశాడనమాట. స్వామి మధ్యాహ్నం దర్శనం ఇవ్వడానికి 3:30-4 గంటలకు వచ్చారు. విద్యార్థులు అన్నారు, రామ్మోహన్ మీదకి వెళ్ళిపోయాడు అన్నారు. అవునా స్వామి అన్నారు. అవును, మొన్న అనిల్ కుమార్ గారికి వచ్చారన్నమాట. రామ్మోహన్ వెళ్ళిపోయాడు. అవునా స్వామి, ఎక్కడికి వెళ్తాడు? నేను 2వ జన్మ ఇచ్చాను, నాతోనే ఉన్నాడు అని స్వామి చెప్పారు. ఆ విధంగా నాకు తెల్లవారి 3 నెలలు లేచాను అన్నమాట. నేను సెకండ్ లైఫ్ అన్నమాట. నాకు లేచాను. నేను లేచి అప్పుడు నా ఫ్రెండ్ శైలేష్ అన్నాడు, రామ్మోహన్ నువ్వు పిల్లలకి చేసే సేవని నువ్వు సేవ్ చేసింది. నువ్వు అంత్యక్షణంలో కూడా 3 లేచాను. 3 గంటలకి బాయ్స్ స్టూడెంట్స్ ఎక్కడున్నారు? వాళ్ళు భోంచేశారా? అదే ఆలోచన నీది. ఈ విధంగా వారి బాగోగుల గురించి తప్పించావు కాబట్టి నిన్ను కూడా స్వామి తప్పించి నీకు సెకండ్ జన్మ ఇచ్చారు. బీ గ్రేట్ఫుల్ టు హిమ్. అటువంటి స్వామికి ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్. సాయిరామ్ మీ అందరికీ కష్టం కలిగించాను. ఎన్ని గంటలు ఎప్పుడు 2 గంటలు అవ్వదనుకుంటున్నాను, కానీ సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్. భగవాన్ బాబా గారి పాదపద్మాలకు నా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు సమర్పణ నాకు మా స్టూడెంట్స్ అందరు కొంచెం ప్రత్యేకమైనది. అండ్ అందులో ఏంటంటే మేము మాలాంటి వాళ్ళు
స్వామి భౌతికంగా లేనప్పుడు నుండి చదువుకున్నాం. సో అది ఇంకొంచెం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్వామి గురించి తెలిసింది ఎవరి ద్వారా ఎక్కువ అంటే అక్కడ చదువుకున్నప్పుడు సర్స్ ద్వారానే. స్వామి ప్రేమ ఎలా ఉంటుంది అంటే మా సర్స్ ద్వారా ఉండేది తెలుసుకున్నాం. సో నాకు అనిపించింది, కుతూహలం ఏమనిపించింది అంటే అసలు అక్కడ స్వామి చెప్తూ ఉంటారు స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీస్ అని. సో స్వామి అంత తపన పడి ఎంతో స్టూడెంట్సే నా 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 సంపద అని చెప్పి అన్నారు. అలాంటి స్టూడెంట్స్ని తీర్చిదిద్దేటప్పుడు టీచర్స్ని ఇంకెట్లా తీసుకుంటారు స్వామి అన్నది నాకు అంటే చాలా కుతూహలం అనిపించింది. సార్ ఉండి మాట్లాడింది. సో సార్ ఫస్ట్ మా దగ్గరకు వచ్చి మీరు మాకు మీ తమ జ్ఞాపకాలను షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. బాగా అర్థమైంది ఏంటంటే సార్ ఉన్న లైఫ్ జర్నీలో స్వామి ఏ రకంగా సార్ని అట్రాక్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ మనం వైజాగ్లో స్వామి ఫోటో చూసినప్పటి నుంచి సార్ చెప్పారనమాట. సో ఇదేంటో చాలా వింతగా ఉన్నారు, ఓ ఈయన దేవుళ్ళు అందరూ వింతగానే ఉంటారు. సో దాని తర్వాత విభూతి మహిమని తెలుసుకున్నారు. దాని తర్వాత స్వామి అంటే భయం అని చెప్పలేను, ఒక రకంగా అమ్మో స్వామి దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేర్చుకున్నారు. లాస్ట్లో స్వామి ప్రేమతత్వం గురించి తెలుసుకున్నారు. ఒక్కొక్క అంచె దాటుకుంటూ వచ్చి తర్వాత డివోషన్ నేను ఇంకా డివోషన్ స్వామి అంటే సర్వీస్ అండ్ పేషెన్స్ అని చెప్పి తెలుసుకొని తన లైఫ్ మొత్తాన్ని స్టూడెంట్స్కి అంటే స్వామికి అంకితం చేస్తూ మాలాంటి స్టూడెంట్స్ అండ్ మళ్ళాంటి వారందరికీ కూడా ఒక దిక్సూచిలా ఉన్నారు. సార్ ఇవాళ మా మనస్థలిపురం సమితికి వచ్చి మాకు తమ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. మా అందరి తరఫున థ్యాంక్ యూ అండి. సమితి తరఫున సార్ని సత్కరించడానికి వెంకటేశ్వర్ గారిని, భాస్కర్ రావు గారిని, లక్ష్మీకాంతారావు గారిని వేదిక మీదకి కోరుతున్నాను. సార్ మీరు కూడా ఒకసారి ప్లీజ్. शांति शांति